బీచ్ లో ఉండే కిక్కే వేరు. గులాబీ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన సభ సక్సెస్ అయినట్టే చెప్పాలి. కేసీఆర్ కంబ్యాక్ ఇచ్చారా? సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు పసలేని ప్రసంగంతో ఉసూరు మనిపించారా? వరంగల్ సభకు హాజరైన జనం దేనికి సంకేతం? కేసీఆర్ చెప్పినట్టు రాబోయే 2.5 ఏళ్లు ఏం జరగనుందో ఇవాల్టి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన తీరును మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏందో మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు. అట్లాగే ఓటు బ్యాంక్ కూడా 37% నుంచి 17% పడిపోయిన పరిస్థితి. సో ఎవరు ఊహించలేదు బీఆర్ఎస్ ఇంత వేగంగా రీబౌన్స్ అవుతుంది, అంటే ఇంత వేగంగా పడిలేచిన కిరీటంలా లేస్తుందని. అంటే ఇప్పుడు ఏ ఎన్నికలు జరగలేదు, అది వేరే సంగతి, ఎన్నికలు జరగలేదు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెంటిమెంట్ ఒక దైతే వచ్చింది. ఏంటంటే కేసీఆర్ పరిపాలన బాగానే ఉండే, ఆయనే ఉంటే బాగుండు అన్న సిచ్యువేషన్, సెంటిమెంట్ అయితే మనకు కనబడింది. అంటే కేసీఆర్ నిజానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాలేదు. 1-2 సార్లు ఫామ్ హౌస్ లో కార్యకర్తలతో, వాళ్ళతో, జహీరాబాద్ నేతలతో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడారు తప్ప డైరెక్ట్ గా ప్రజల ముందుకు వచ్చింది లేదు ఈ సంవత్సర కాలంలో. పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు కూడా మీడియా ముందుకు, బహిరంగ సభల్లో, వాటి గుట్లో రాలేదు. పార్లమెంట్ కు ముందు నల్గొండలో కృష్ణా జలాల గురించి ఒక మీటింగ్ ఆయన పెట్టారు. కృష్ణా జలాలకు సంబంధించి అన్యాయం జరుగుతుందని చెప్పి. సో దాని తర్వాత ఇదే అతిపెద్ద చాలా జనం కనిపిస్తుంది, చాలా జనం వచ్చారు. అంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ గులాబీ పార్టీ అనుకున్నట్లుగానే సక్సెస్, అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ సక్సెస్ అయిందని మనం చెప్పాల్సి ఉంటుంది. మొరాల్ ఆఫ్ ది క్యాడర్. ఎందుకంటే నేను క్యాడర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే 37% పార్లమెంట్లో వచ్చి, అసెంబ్లీలో వచ్చి పార్లమెంట్కి వచ్చేసరికి 17%, అంటే 20% ఒక 6 నెలల్లో పడిపోవడం అన్నది చాలా తక్కువ సందర్భాల్లో ఏ రాజకీయ పార్టీకైనా జరుగుతుంది. అది బీఆర్ఎస్ విషయంలో కూడా జరిగింది. సో ఆ జరిగిన తర్వాత ఎట్లా ఉంటుంది? సో ఒక విధంగా చెప్పొచ్చు, బీఆర్ఎస్ లో క్రియాశీలకంగా ఉన్న ప్రతి కార్యకర్త కూడా నిన్న ఎలకతుర్తిలో జరిగిన సమావేశానికి అటెండ్ అయ్యారు. సో అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్న సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వాళ్ళనే కాకుండా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు 10 లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా 7-8 లక్షల మంది అయితే ఈజీగా వచ్చారు. సభా ప్రాంగణం చాలా పెద్దది, ఎందుకంటే 1200 ఎకరాలు, 1200 ఎకరాల ప్రాంగణం. ఇప్పుడు మామూలుగా మీరు వరంగల్ నగరంలో సభ పెట్టుంటే దానిలో 2-3 లక్షల కంటే ఎక్కువ పట్టుండేవాళ్ళు కాదు అక్కడున్న గ్రౌండ్స్ లో కాదు. సో సభా ప్రాంగణాన్ని చాలా పెద్దది సెలెక్ట్ చేసుకున్నారు. మొదలు హరీష్ రావు ఏదైతే సెలెక్ట్ చేశారో హైదరాబాద్, వరంగల్ సిటీలో, అది కాకుండా మళ్ళీ మార్చి కొంత తీసుకొని కూడా వీళ్ళ దగ్గర రైతుల దగ్గర నుంచి కూడా తీసుకొని దానికోసం పూర్తిగా ఎక్సైజ్ చేసిన సందర్భం ఉంది. సో అట్లాగే మనం ఆ జనసందోహం కూడా చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే కేసీఆర్ సంవత్సరం తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు, సంవత్సరం తర్వాత వస్తున్నారు అనడంతో చాలా పెద్ద హైప్ నెలకొంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టి, తెలంగాణ ఇంటి పార్టీ పెట్టి 20 సంవత్సరాలు అయిందన్న సెంటిమెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యి జనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు టార్గెట్ పెట్టుకుంది కరీంనగర్, వరంగల్, ఖమ్మం, అంటే వరంగల్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, కరీంనగర్, ఈ ఎలకతుర్తికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఇటువంటి ప్లేసెస్ లో కూడా ఎక్కువ మంది గ్యాదర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఏదైతే జన సమీకరణ గాని ఇవి గాని చేశారో అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అంటే సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు గతంలో కేసీఆర్ మరిపించింది అనుకోవచ్చు. అంటే సామెతలు అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు కేసీఆర్ నుంచి. ఆబ్వియస్లీ కేసీఆర్ గతంలో ఉద్యమ సమయాల్లో, లేకపోతే మన కరోనా సమయంలో కేసీఆర్ స్పీచ్ చూడాలని టీవీలలో లక్షల మంది వెయిట్ చేస్తుండే. నిన్న కూడా అన్ని టీవీ ఛానల్స్ కూడా అదే విధంగా, అంటే సభలో ఉన్న వాళ్ళ కంటే సభలో ఉన్నవాళ్ళు, సభలో లేని వాళ్ళు కూడా బయట వాళ్ళు ఎదురు చూస్తారు కేసీఆర్ ఏం మాట్లాడతారు. చాలా పెద్ద వ్యూవర్షిప్ టీవీలకు కూడా వచ్చింది.
దాన్ని బట్టి చూస్తే కేసీఆర్ ఏం మాట్లాడతాడని అధికార పక్షంలో ప్రతిపక్షంలో న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులు అందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి. స్పీచ్కి సంబంధించి ఇంకొంచెం అంటే సామెతలు బాగానే వేశారైనా పార్టీ శ్రేణులు అనుకున్నట్లుగానే మాట్లాడారు, గంట సేపు మాట్లాడారు. అయితే ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రస్తావన అసలు తీసుకురాలేదు. రేవంత్ రెడ్డి పేరెత్తారు కానీ రేవంత్ రెడ్డి పేరెత్తలేదు. విమర్శించారు. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ కొన్నిసార్లు కొద్దిమందిని తాను మాట్లాడితే అవతల వ్యక్తి పెద్దవాళ్ళు అవుతారని అనుకుంటారు. మన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంత కాలం కూడా బండి సంజయ్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కిషన్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడారు. సో ఆయన ఏంటంటే బట్టి విక్రమార్క గురించి 1-2 సందర్భాల్లో డిప్యూటీ సీఎం లేదా కాంట్రాక్టర్లు కమిషన్లు అన్నారు తప్ప రేవంత్ రెడ్డి పేరే ఎక్కడ కూడా ప్రసన్నంగా రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రి చాలా లైట్ గా తీసుకున్నట్టు అనిపించి అది కూడా స్ట్రాటజీ. కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వెనుక కూడా స్ట్రాటజీ మనకు కనిపించింది. ఆయన గురించి మాట్లాడితే ఆయన ఎందుకంటే కేసీఆర్ ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు హైప్ అవుతారన్న ఉద్దేశంతో ఆ విధంగా ఆయన పేరెత్తకపోవడం కనిపించింది. ఓవరాల్ గా జన సమీకరణ విషయంలో అయితే మనకు సక్సెస్ అయినట్టు కనబడుతుంది. తర్వాత పార్టీ శ్రేణులకు సంబంధించి యాక్టివేట్ అయ్యాయి మరొకసారి. అసలు ఏంటి పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉందా లేదా బీఆర్ఎస్ కని, ఎందుకంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు అంత ఓటు డౌన్ అవడం తోటి సంస్థాగత నిర్మాణం కరెక్ట్ లేదు. తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ అన్నది తెలంగాణ ఉద్యమ సమయంలో ఓన్లీ తెలంగాణ వాదులు ఉండేవాళ్ళు, కానీ ఆ తర్వాత అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అన్ని పార్టీల నుంచి చేర్చుకున్నారు. అందరూ బీఆర్ఎస్ లోకి వచ్చేసారు. కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, అన్ని పార్టీలు, సిపిఐ నుంచి కూడా వచ్చిన సందర్భం ఉంది. సో వీళ్ళు ఏ విధంగా కమిటెడ్ గా ఉంటారు ఈ పార్టీకి అంటూ? తెలంగాణ వాదం అన్నది అప్పుడు ఒక ఐడియాలజీ, ఇప్పుడేం ఐడియాలజీ ఉంది, ఏం కలుపుతుంది, ఇవన్నీ నిన్నటి సభతో కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారనుకోవచ్చు. కేసీఆర్ మళ్ళీ 6 నెలలు సంవత్సరం వరకు మళ్ళీ రారు, అదే ఆయన స్టైల్. నిన్న ఆయన ఎక్కడ చెప్పలేదు నేను ప్రజా ఉద్యమాలు నిర్మిస్తా చేస్తా అని చెప్పి. ఆయన ఏంటంటే ఇక 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 1.5 year అయింది ప్రభుత్వానికి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. సో లాస్ట్ 1 year లో యాక్టివేట్ అవుతారు. అప్పటి వరకు కూడా 3 నెలలు 6 నెలలకు ఒకసారి సమయం సందర్భం వచ్చినప్పుడు వస్తారు తప్ప, అంటే కేసీఆర్ ఏంది నేను మాట్లాడితే ఈ లక్షల మంది సమక్షంలో మాట్లాడాలి, 1000 మంది సమక్షంలో మాట్లాడాలి అని అనుకుంటారు. రెగ్యులర్ గా రోజు మాట్లాడి రోజు బయటకు వచ్చే వ్యక్తి ఆయన కాదు. సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఆయన అసెంబ్లీకి రారు. అసెంబ్లీ వస్తే గనక గవర్నర్ స్పీచ్ సమయంలోనో లేదా బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనో సంవత్సరంకో 6 నెలలకు ఒకసారి వస్తారు. అసెంబ్లీకి రారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ల ద్వారానే ఆయన చేయాలి. అసెంబ్లీకి రావడం లేదనే తనపై వస్తున్న విమర్శలకు కేసీఆర్ నిన్నటి సభతో స్పష్టత ఇచ్చారనుకోవచ్చు. అంతే, క్లారిటీగా చెప్పారు కదా, అసెంబ్లీకి రాకపోవడం, వస్తే మాత్రం ఏముంది నీదా, మా పిల్లల ప్రశ్నలకే జవాబు చెప్పలేకపోతున్నావు, ఇంకా నీకేం చెప్పాలని చెప్పి. సో ఇదే విషయం మీద మాట్లాడేందుకు మనతో పాటు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. దయాకర్ గారు, గుడ్ ఈవినింగ్ డిఎన్ఏ విత్ భరత్ జీ. థ్యాంక్ యూ దయాకర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో నిన్న చూశారు కేసీఆర్ సభ, జన సమీకరణ పరంగా అయితే నాకు మంచి జనం వచ్చినట్టే కనబడుతుంది. బీఆర్ఎస్ ప్రతి గ్రామం నుంచి వచ్చారు, యాక్టివేట్ అయింది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అసలు బీఆర్ఎస్ క్యాడర్ ఉందా అన్న సిచ్యువేషన్ నుంచి 17% ఓటు బ్యాంకు పడిపోయిన సిచ్యువేషన్ నుంచి ఇవాళకి సంవత్సరానికి కొంత క్యాడర్ లో ఉత్సాహం ఊపైతే కనబడుతుంది. ఇప్పుడు ఓడిపోబోయే ముందు కూడా పెద్ద మీటింగ్ పెట్టిండు కేసీఆర్ గారు. ఏది ఖమ్మం సభ అనుకుంటా కదా, అది కూడా 10 లక్షల టార్గెట్. అది కూడా అప్పుడు మనోడు కేజ్రీవాల్, ఆయన పంజాబ్ సీఎం, ఇంకెవరో అందరిని పిలిచిండు, చూసిండు కదా. మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే మీటింగ్ పెట్టిండు. సో దీంట్లో పెద్ద తేడా ఏం లేదు. మీటింగ్ అనేది మనం ఆర్గనైజ్ చేయదలుచుకుంటే ప్రతి గ్రామం కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం 20 లక్షలు కూడా చేయగలుగుతాం. రేవంత్ రెడ్డి గారి పిసిసి ప్రెసిడెంట్ గానే ఎంత పెద్ద మీటింగ్లు చేసినా మనం చూసినాం. సరే, మీరు సభ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ అనలేము కదా మనం. ఆపోజిషన్ లో ఉండి వేరు కదా సభలు పెట్టడం.
అపోజిషన్ లో ఉండి కూడా మనం కూడా పెట్టినాం. అదొకటి మనకు మొత్తానికి సభకు 10 లక్షలు అంటే ఎవరేమి లెక్క పెట్టి ఎక్కాలేం చెప్పారు కానీ సభకు జనం వచ్చిందా రాలేదంటే వచ్చిందనే కదా మనం చెప్పాల్సింది. దాంట్లో ఇంకేం విభేదాలు ఇంకేదో ఇంకా దాంట్లో సెకండ్ థాట్ అయితే లేదు కదా. అది సో దాంట్లో మనం ఉన్న కంటెంట్ మనం కొంచెం మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇంతకు ముందు సోదరి మాట్లాడింది కదా, ఇంతకు ముందు కేసీఆర్ ను చూసినాం కదా అనే ఒక చర్చ వచ్చింది కదా. అలాంటప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ వచ్చిండా అంటే మీకు తెలుసు చాలా సంవత్సరాలుగా కేసీఆర్ తో మేము కూడా మూమెంట్ లో కలిసి ఉన్నాం, పార్టీలో లేం గాని చూసినాం కదా. ఏముంది కొత్త సీసాలు పాత సారా అన్నట్టుగా కొత్త ఏమైనా ఉన్నాయా అంటే మీ అబ్జర్వేషన్ మళ్ళీ మీరు మీ ఏమంటారు డిస్క్రిప్షన్స్ లోనో మధ్యన ప్రశ్నల రూపంలో ఎదురు కానీ అబద్ధాలకు పెద్ద కొడుకుగా మారిపోయిండు మనోడు. ఎందుకంటే ఒక సీరియస్ కంటెంట్ మీరు గమనిస్తే భరత్ గారు మీకు కూడా పెట్టిన నేను చాలా అబ్జర్వేషన్స్ తర్వాత మామూలుగా మీటింగ్ అయిపోయిన తర్వాత పెట్టే వీడియోస్ ప్రెస్ మీట్ లోనే కొంచెం కౌంటర్ ఇచ్చేటట్టుగా ఉంటది. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక సీరియస్ కామెంట్ చేసిండు ఆయన. చంద్రబాబు నాయుడు తెలంగాణ పదాన్ని నిషేధించిండు అని చెప్పి ఒక పదం వాడిండు. మేమంటున్నాం మరి చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తను సస్టైన్ కావాలి కాబట్టి తెలంగాణ పదాన్ని మీతో అననీయలేదు, తెలంగాణ వాళ్ళతో అననీయలేదు, నిషేధించింది. మరి మీరెందుకు తెలంగాణ పదాన్ని నిషేధించారు మీ పార్టీలో? మీకేమైంది? తెలంగాణ పేరు మీదనే రాజకీయ అస్తిత్వం పెంచుకున్నారు, తెలంగాణ ఉద్యమంతోనే అధికారంలోకి వచ్చిండ్రు, తెలంగాణనే మిమ్మల్ని ఏంది రాజకీయ కోవిదుల్ని చేసింది, తెలంగాణే మీకు పట్టుకొమ్మైంది. మరి ఆ తెలంగాణను మీ పార్టీ దాని నుంచి ఎందుకు తీసేది చెప్పండి? భారత రాష్ట్ర సమితిని పెట్టుకోవాల్సిన స్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి దాని విషయం ఒకటి. అంటే మేము తెలంగాణ మేము సాధించిన వాళ్ళం, ఛేదించిన వాళ్ళం ఇట్లా అని చెప్పుకునేటప్పుడు తెలంగాణ అనే అమ్మకు మీరే ద్రోహం చేసిందని గతంలోనే చెప్పిన. తెలంగాణ అనే పదం మీరు మీ పార్టీ నుంచి తీసేయడమే మీ పతనానికి మొదలు అని కూడా నేను చెప్పిన. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పెట్టుకుందామా ఆంధ్ర పెట్టుకుందామా అనే చర్చ ఒకటి. రెండవది మీరు చూస్తే కగార్ ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడి, ఆపరేషన్ కగార్ గురించి ఇంత ప్రేమ ఉండడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ వరవర్రావు గారు మహారాష్ట్రలో జైల్లో పరిస్థితి బాగలేదు, భీమ్ కోరేగాంకు సంబంధించిన ఆ కేసు విషయంలో చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయంటే కూడా తెలంగాణకు నన్ను తీసుకురాండి అంటే కూడా వరవర్రావు గారిని ఏ విధంగా అట్లనే పట్టించుకోకుంటున్నారో మీకు తెలుసు. గద్దర్ గారు వామపక్ష భావజాలం నుంచే కదా అంబేద్కర్ బుద్ధుడు అని ఇట్లా వచ్చి తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున మీకు సహకరిస్తే మీరు గద్దర్ గారికి ఏమాత్రం గౌరవం ఇచ్చిండ్రో మీకు తెలుసు. వివిధ సందర్భాల్లో సరే ఉద్యమకారుల మీద అంటే కోదండరామ్ గారి మీద, మందకృష్ణ గారి మీద మీరు చేసిన ఎవరు కూడా సాహసం చేయలేదు. కనీసం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని మందకృష్ణ గారిని అనుకుంటే కూడా ఆ ఆలోచన కూడా చేయని పరిస్థితిలో మీరు 2 సార్లు జైల్లో పెట్టింది. మీ మిత్రుడు, ఉద్యమ సహచరుడు, మీ నోట్లో నాలుకగా ఉండే కోదండరామ్ గారిని కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రో మీకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు గుర్తొస్తున్నారు. సరే అదొకటి పంత. మూడవది ఏంటంటే కాంగ్రెసే నెంబర్ 1 విలన్ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిండు. దీని నుంచి మీరు డెరివేషన్ తీసుకోండి. బీజేపీ ఏం చెప్తుంది? కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్తున్న దానికి ఇది ఊతమిచ్చే విధంగానే గతంలో కూడా నేను చెప్పిన కదా, బీజేపీ కమలం పువ్వు కాడకు గులాబీ అంటుగట్టినట్టే ఉన్నది, 2 పువ్వులే. కాకపోతే ఈయన ఇట్లొచ్చిండు, ఆయన అట్లా వస్తున్నాడు. మళ్ళీ మేము కొట్టాడుకున్నట్టే, మోడీ గారిని ప్రశ్నించినట్టే, మోడీ గారిని విమర్శించినట్టే ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ అల్టిమేట్ గా ఏంది? కాంగ్రెసే వాళ్ళ లక్ష్యం. తెలంగాణ ఇచ్చిన రోజు, ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో మీరు మాట్లాడింది సోనియా గాంధీ గారి గురించి మాట్లాడింది పోయింది. తెలంగాణ మీరు కాంగ్రెస్ పార్టీ విలన్ నెంబర్ 1 విలన్ అన్న మీరు కాంగ్రెస్ లోనే మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. యూత్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పరిస్థితి మీకు రాజకీయ ఏంది వసతి కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ విలన్ అనిపించలే? కాబట్టి అవకాశవాదము, అబద్ధాలు ఇవన్నీ కూడా వారి స్పీచ్ లో మనకు ప్రస్ఫుటంగా కనపడ్డప్పటికి కూడా ఒక కంటెంట్ క్యారీ అయి భవిష్యత్తుకు వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా నాకు మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు కాక వచ్చినప్పుడు అది పరిస్థితి. దాంట్లో ఒకే ఒక్కడు మాట్లాడిండు,
ఒక్కని కొరకు ఇంతమందిని రప్పించిండ్రు, వాళ్ళ పార్టీ మళ్ళా రాజకీయపు నియంతృత్వ ధోరణితోనే ఉన్నదని మళ్ళీ చెప్పింది. ఓకే, అంతే కదా, గింతే. మళ్ళీ కేసీఆర్ వస్తే ఫామ్ హౌస్ లో ఉంటాడు, బయటకు వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు, ప్రజలకు గలవాడు, ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. నేను మళ్ళీ ఇది ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళే మళ్ళీ కావాలని వాళ్ళు కనుక కంటెంట్ క్యారీ చేసిరు కదా గతంలో, అట్లనే ఇట్లాంటి పరిపాలన కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారా? ఇంత పెద్ద ఎత్తున సరే, అఫ్ కోర్స్ వాళ్ళు కూడా వ్యతిరేకించలేదు, మద్దతు చెప్పింది. కానీ బీసీ బిల్లుకు సంబంధించిన అంశంలో ఒక ప్రస్తావన లేకపోయా, సరే ఎస్సీ కేటగరైజేషన్ కి సంబంధించి రాకపోయా, సన్న బియ్యానికి సంబంధించి రాకపోయా, ఒక 2-3 మనం ఇప్పుడు ఆర్థిక అంశాలు కాబట్టి చేయలేని అంశాలని పట్టుకొని ఇక మనోడు ఏదో అది చేసిండ్రు ఇది చేసిండ్రని అదే ఊకదంపుడు పాత చింతకాయ పచ్చడే తప్పితే కొత్తదనం ఉపన్యాసం ఏమున్నదని నచ్చలేదా? మీరు కూడా ఆలోచించండి. కేసీఆర్ ఉపన్యాసం మీకు నచ్చలేదా? నాకైతే నేను ఎమ్మటే మీరు చూసుకుంటే మీ వీడియోస్ లో కూడా పెట్టినట్టు వితిన్ హాఫ్ అన్ అవర్ లో పెట్టారు వీడియో. 3-4 minutes లోనే పెట్టిన దాంట్లో అసలు ఉసూరు అనిపించింది. ఇంకోటి కొంతమంది ఏమంటారంటే అంటే కేసీఆర్ దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండబట్టి ఇమీడియట్ గా చూసిందంటే వస్తున్నా అంటే వెయిటింగ్ అన్నాం కాబట్టి ఆ వచ్చుడేందో ఎట్లొచ్చినావు అని చెప్తానికి చెప్పాలి కదా కంపల్సరీ. మళ్ళీ ఇలా కేసీఆర్ మీటింగ్ చూసి కాంగ్రెస్ వాళ్ళు దడదలు ఆడిపోయిండు, కింద మీద అయిపోయినారు. మా వాళ్ళు మంత్రులు ఇమీడియట్ గా మాకంటే ముందే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే కానీ ఒకటి దయాకర్ గారు, కేసీఆర్ ఏం చెప్తాడని రాష్ట్రం అంతా ఎదురు చూసింది. ఇదైతే ఒప్పుకోవాలి. ఏం చెప్పిండు నువ్వు చెప్పు సార్. ఏం చెప్తాడని అంటే ఏం చెప్తాడని అయితే వెయిట్ చేసింది. ఎందుకంటే టీవీ వ్యూవర్షిప్ నేను అన్ని ఏం చెప్పలేదు కాబట్టి నేను అంటున్నది. అన్ని ఛానల్ చూస్తే టీవీ వ్యూవర్షిప్ నాట్ ఓన్లీ అక్కడ బహిరంగ సభలో కాదు, న్యూట్రల్ పర్సన్స్ అయినా లేకపోతే రాని వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ కూడా ఎదురు చూశారు. అంటే మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఇంకా కేసీఆర్ పని అయిపోయింది అదే కాదని. స్టిల్ మరి ఇప్పటికి ఈజ్ ఎ వెరీ బిగ్ ఫోర్స్. అంటే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఎక్కువ ఆపరేట్ చేస్తున్నా సరే కేసీఆర్ ఏం చెప్తాడు అన్న కరోనా సమయంలో వెయిట్ చేశారు కదా, అదే నాకు అనిపించింది నిన్న టీవీ వ్యూవర్షిప్ లో అవి చూస్తే కనుక. ర్యాలీ నేనేమంటున్నంటే ఎదురు చూపు అనేది ఎదురు చూస్తారు. సరే ఏమంటాడో బయటకు వచ్చి మనోడు ఇన్ని రోజులు రాలేదు కదా అని చూసిన వాళ్ళు చూసి ఉంటారు. కానీ నేనంటున్న దీంట్లో కొత్తదనం ఏది అనే ప్రశ్న ఒకటైతే, ఇప్పటికి మీరు మీడియాలో ఆయన మాట్లాడింది ఇస్తున్నారు, ఆయన చెప్పింది అబ్బా ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడి, నేను పొద్దుగాల నుంచి కూడా వాచ్ చేస్తున్న కొన్నిటిని. ఎవరైనా మీరు రాజకీయ తర్కంతో మీడియా ప్రశ్నించిన దాఖలాలు అయితే నేను చూడాలి. మేము ఇన్నిసార్లు చెప్తున్నాం, ఆయన ప్రశ్నించడానికి ఏం లేదు, ఆయన బహిరంగ సభలో మాట్లాడారు వెళ్ళిపోయారు. అండ్ వ్యూస్ కూడా చెప్పొచ్చు కదా, భరత్ కూర్చొని నేను వ్యూస్ చెప్తున్నా గానీ మీరు మధ్యలో కేసీఆర్ మళ్ళీ వస్తాడా అంటే నేను చెప్పా మా యాంకర్ అడిగిన ప్రశ్నకు మళ్ళీ రాడు, ఇంకా 6 నెలలు సంవత్సరం వరకు రారు. ఆయన స్ట్రాటజీ అంతా, ఆయన శైలి అంతా రోజు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు అవి చేసే వ్యక్తి కాదైనా. నేను మాట్లాడితే లక్షలాది మంది వినాలని కోరుకుంటాడు అంతే తప్ప డైలీ మాట్లాడి ఏదో అది కావాలని అనుకోడు. ప్లస్ ఇప్పుడు ఎలక్షన్ చాలా టైం ఉంది, 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడే ఎక్కువ మాట్లాడు అని చెప్తున్నాను. నేనేమంటున్నా భరత్ భాయ్, మీరు మౌలికంగా మీరు బీఆర్ఎస్ నాయకులు వచ్చినప్పుడు అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అనేది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ? జాతీయ పార్టీ అయితే జాతీయ అధ్యక్షుడు ఎవరు, రాష్ట్ర పార్టీ కూడా ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? ఇది కేవలం కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడా? ఇన్నరా అది బీఆర్ఎస్ కి 25 సంవత్సరాలా లేకపోతే టీఆర్ఎస్ కి 25 సంవత్సరాలా? ఇవన్నీ ఎవరు బీఆర్ఎస్ పేరు మార్చుకుంది ఒకటే కదా, అదే మరి అది ఎవరైనా చెప్పిండ్రా? పోనీ బీఆర్ఎస్ కి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో చెప్పగలుగుతారా? రెండు ఆయన కూడా ఉండొచ్చా? ఇట్లా కూడా ఉంటుందా? జాతీయ అధ్యక్షుడు అంటే జాతీయ పార్టీగా అఫీషియల్ డిక్లరేషన్ ఏం లేదు కదా. ఎన్నికల కమిషన్ దగ్గర 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అయితే జాతీయ పార్టీ అవుతుంది. మహారాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఉన్నాడు తోట చంద్రశేఖర్ గారు. అవి ఉన్నాయో లేవో ఇప్పుడైతే తెలియదు. కాదు, అట్లా తెలంగాణకు ఒక అధ్యక్షుడు ఉంటాడు కదా. ఇట్లాంటి ఏముండవు. ఏంటంటే
గుడ్డే దిశ పడ్డట్టు ఏదో వేసుకుంటూ పోడు ఏడికి పోతే ఆడ ముళ్ళు ఉందా కప్పు ఉందా అనేది కాకుండా ఏది పడితే అదే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్న పరిస్థితి. కానీ అబద్ధాలకు పెద్ద కొడుకని ఎందుకు చెప్పినా మీకు, అబద్ధాల పునాదుల మీద చరిత్ర నిర్మించలేరు మిత్రమా, గుర్తుపెట్టుకో. ఈయన చరిత్ర కాబోతున్నాడు అనే విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నేను. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఎందుకు పోటీ చేద్దామే, మాకేం అవసరం, మేము చెయ్యం. మన ఎంపీ ఎలక్షన్స్ లో 0 వచ్చిన ఏం చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లేకపోయినారు అంటారు వాళ్ళు. సో ఆయన ఎప్పుడు బీజేపీ కొరకు తగ్గాలో, ఎప్పుడు బీజేపీ కొరకు పెరగాలో, బీజేపీని ఎట్లా కాపాడుకోవాలనో ఆ దిశలో ఎట్లా ఇలా బీజేపీని పెంచితే ఏమొస్తుంది, తక్కువ ఇస్తే ఏమొస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు కేసులలో ఉన్నారు కదా, ఆ కేసులు కాపాడుకోవాలంటే జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి గమనించండి, ఒక్క పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉందా? పాపం సిపిఎం వాళ్ళు తప్ప ఒక పార్టీ. జగన్ బీజేపీ వైపోయినాయి, మళ్ళా కూటమి పార్టీలు జనసేన బీజేపీ వైపోయినాయి, బీజేపీ వైపోయినాయి, చంద్రబాబు బీజేపీ వైపోయినాయి. అంత కన్ఫ్యూజన్. వాళ్ళేమో మిమ్మల్ని బీజేపీ ఫిక్సింగ్ అంటారు, రేవంత్ రెడ్డి నేను అంటున్నా అది వాళ్ళు అంటారు, మీకు జాతీయ స్థాయిలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పోటీలు తెలుసు, జాతీయ స్థాయిలో మాకు బీజేపీ జరుగుతున్న పంతం కూడా తెలుసు. అలాంటప్పుడు బీజేపీతో కాంగ్రెస్ కలిసిపోయిందంటే జనం నమ్ముతారనంటే ఇంతకంటే భ్రమింపజేసే అబద్ధం ఇంకోటి ఏదైనా ఉందా? రెండవది అతి ముఖ్యమైనది నేను చెప్తున్నా, ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ చర్చించు. ప్రజల కోసం ఊకనే 1 సైడెడ్ గా వెనక చైర్లు ఉన్నాయా లేవా అని పెట్టకుండా 10 లక్షలు పెట్టేసి మాకు ఇది చాలా పెద్ద మీటింగ్ అని చెప్పి సంకలు గుద్దుకుంటే విమర్శలకు కూడా సమాధానం చెప్పాలి కదా. ఇలా ఉపనాయకుడు ఉంటాడు కదా, మీకు తెలుసు కదా, శాసనసభలో ఉంటారా ఉపనాయకుడు లేడు, లేకుంటే లేకపోయిండు పోని. అసలు నాయకుడు అయినప్పుడు ఉపనాయకుడు గురించి ఎందుకు? కనీసం కడియం శ్రీని ఉపనాయకుడు పెడితే మీరు తీసుకుపోయినట్టున్నారు. ఉపనాయకుడే డిక్లేర్ ఇయ్యలే ఆయనకి ఇచ్చుంటే అది కూడా హోదాగానే ఉండు కదా. ఇప్పుడు అదొక పెద్ద ఇష్యూ. ఇప్పుడు అసలు ఆయన ఇగో 4 తప్పితే ఇంకొకరు లేరు ఇప్పటికి కూడా. మీరు ఆ స్థల పరిశీలన నుంచి మొదలుపెట్టి ప్రచారం నుంచి మొదలు పెట్టండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అసలు ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చుండే అంటే, మాకు పొన్నాల లక్ష్మయ్య గారు మొట్టమొదటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన ఇప్పుడు మీ బీఆర్ఎస్ కి వచ్చింది అనుకోండి, అది వేరు విషయం. రెండవ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మూడవ అధ్యక్షుడు ఇలా మీరు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నాలుగవ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇప్పటికి మా పార్టీకి 4 మారిండ్రు. మీ పార్టీకి ఎప్పుడన్నా జీవితంలో ఒకసారి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఆయన ఉంటే మా రాష్ట్ర అధ్యక్షుడు నీరని అంటున్నాం. అది కాదు, మీ కుటుంబానికి కాకుండా వేరేటోళ్ళకని ఇవ్వండి. పోనీ మీ 4 కాకుండా ఎట్లాగో మీ కొడుకు గారికి అదేంటిది మీరు ఇస్తారా? జాతీయ అధ్యక్ష పదవి, పార్లమెంటరీ పార్టీ పదవి 2 వదులుకుంటారా? మరి ఎట్లా? ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ మా సోనియా గాంధీ గారు. మరి ప్రతిపక్ష నేత ఎవరు? విపక్ష నేత మా రాహుల్ గాంధీ గారు. ఇంకేంది? జాతీయ అధ్యక్షుడు ఎవరు? అదే నేను అడుగుతా. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉంటే ఇది కుటుంబం చేతిలో ఏదో పని ఉంది కదా. దళితులు చేయరాదు కేసీఆర్ రూపంలో కుటుంబం చేతిలో ఏదో ఒకటి ఉంది కదా. అప్పట్లో వాళ్ళు కూడా ఇచ్చారు. ఫాలో అయితే అప్పట్లో ఈటల రాజేందర్కి ఇచ్చారు కదా వాళ్ళు కూడా. అది ఏది ఇచ్చారు వాళ్ళు కూడా. ఎల్పీ ఇచ్చేసి మళ్ళీ ఎట్లా కొట్టిండ్రో, డిప్యూటీ సీఎం ఇచ్చి రాజయ్యని ఎట్లా కొట్టిండ్రో, అది చరిత్ర. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ఇప్పుడు పవర్ లో లేనప్పుడైనా లీన్ టైంలో ఏం చేస్తారంటే కింది స్థాయి వర్గాలకు, బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు పని చేయరాయే, పని చేసే వ్యవస్థను తయారు చేయరాయే, వచ్చి మేము చేసేస్తాం అనగానే మేము అబ్బా కేసీఆర్ లేకుండానే ఫామ్ హౌస్ లో అనుకునే పార్టీ గెలుస్తుందిరా అని మేము అనుకోవాలనా? మీరు అనుకుంటే మీ ఇష్టం, అది ఎవరు అనుకున్నా వాళ్ళ ఇష్టమే. కానీ ఒక మాట, ఇది ప్రజాస్వామ్యయుతంగా ఉందా అంటే ఎట్లుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఇంకోటి కూడా అన్నారు. నేను పొద్దుగాల ఒక దగ్గర మాట్లాడుతుంటే, సార్ మీది కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీ అట్లా మారుతూ వచ్చి ఇప్పుడు భారత్ రాష్ట్ర కాంగ్రెస్ అయింది కదా, రాష్ట్రీయ కాంగ్రెస్ అయింది కదా అని. ఇలా ఆ పరంపరలో 100ల మంది మహానాయకుల యొక్క చరిత్ర ఇక్కడ ఉంది.
25 సంవత్సరాల్లో కేసీఆర్ తప్పితే ఇంకొకరు లేడు బీఆర్ఎస్. ఇక ఆలోచించండి అది ఏం అంటే దయాకర్ గారు చెప్పమ్మా. దయాకర్ గారు, ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారని వస్తున్న విమర్శలకు నిన్న సభలో స్పష్టత ఇచ్చారు కదా. అంటే కేసీఆర్ అసెంబ్లీ గైర్హాజరుపై నిన్న మాట్లాడిన తీరు సమంజసమే అంటారా? గైర్హాజరు విషయంలో ఆయనకున్న అవకాశాలని వాడుకుంటున్నాడు. 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టుకుంటే అయిపోద్దట. కానీ మా పిల్లగాళ్ళు చెప్పేదానికే మీరు అడిగేదానికే మీరు సమాధానం లేదంటే పిల్లకాయలే అయిండు. వాళ్ళకి అసలు ఏది ఎత్తాలనో ఏది దించాలనో తెలియకనే కదా మీ సమస్య ఇక్కడ. కాబట్టి అలా నేను రాకపోయినా ఏమీ కాదు అనే స్థితి కేసీఆర్ గారికి వచ్చిందంటేనే మళ్ళీ తెలంగాణ ప్రజలకు తలకాయన వస్తున్నది. మళ్ళా వచ్చిండ్రా నాయన హింసరాజు వస్తాడు అన్ని పోతాడు తప్పితే మళ్ళీ వచ్చి కొట్లాడేది లేదు. ఇప్పుడు కేటీఆర్ గాని లేకపోతే మన హరీష్ రావు గారు గాని ఇంకా కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ విషయంలో మాకు స్పష్టత ఉన్నది. ఒక గుంబనంతో కూడిన రాజకీయాలు లేకపోతే ఔన్నత్యంతో కూడిన రాజకీయాల కంటే కూడా ఆ ఏదో పరంపర సాగా ఏదో మా లెజెండరీ లెగసీ ఈ ఫీలింగ్స్ తో ఉన్నారు వాళ్ళు. అహంభావపూరితంగానే ఉన్నారు తప్పితే ప్రజల పట్ల కమిట్మెంట్ తో నాకు కనబడట్లే. కాబట్టి ఈయన వచ్చాను ఏమైనా ఆజ్ఞ మారుస్తాడేమంటే ఈయన అంతకంటే మళ్ళీ కేసీఆర్ మరో కీలక కామెంట్ కూడా చేశారు కదా, ఈ ప్రభుత్వాన్ని కూల్చబోము అనే ప్రకటన కూడా చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరు కాదమ్మా, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అన్నాడు కూలుస్తారని మేమన్నా. మీరు కూలుస్తానంటే మిమ్మల్ని కూలుస్తామని అన్నాం కానీ మేము కూలుస్తారా మేము కూలము అని చెప్పుకుంటే మన మూలకు వండుకోలేదు కదా తల్లి. వాళ్ళు కూల్చేది వాళ్ళే లేవలేక ఉన్నారు పరిస్థితిలో. మేము తలుసుకుంటే ఇంకా వచ్చి వాళ్ళని పార్టీని మొత్తం కూల్చే పరిస్థితిలో మేమున్నా కూడా మా పార్టీలో వద్దని చెప్పి కదా ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్లు మీరు చూస్తున్నారు కదా ఆ నియోజకవర్గాల్లో మనకేమొద్దు ఇతర పార్టీలో వద్దంటే కదా ఆగింది. కాబట్టి వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నా మేము ఆగుతున్నాము. ఆ కూల్చే పరిస్థితి వస్తే ఎవరు కూలిపోతారేందని రేపు చూద్దాం. హైడ్రాపై కూడా కేసీఆర్ కామెంట్స్ చేశారు కదా, మరి ఈ కామెంట్స్ ఆయనకున్న సమాచారం అది. ఎందుకంటే మోడీ గారికి సమాచారం ఇచ్చినట్టే జేసీబీలకు బుల్డోజర్లకు తేడా తెలియకుండా ఆయన పాపం మోడీకి వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్ తోనే బుల్డోజర్ కా రాజ్ తెలంగాణ రాజ్ అంటుండు జేసీబీలను పట్టుకొని కూడా. సరే ఆయన ఉత్తరప్రదేశ్ మర్చిపోయిండు లేకపోతే మన ఎక్కడ ఈ ఛత్తీస్గఢ్ మర్చిపోయిండు. ఛత్తీస్గఢ్ అడవులు దాదాపు 92,000 చెట్లు నరుకుతున్నారు ఆడ ఇప్పుడు అదాని కంపెనీ. అక్కడ పోయి ఏం మాట్లాడరు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 ఎకరాలకు సంబంధించి కూడా ఇలా పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ 100 ఎకరాల నరికితే పర్యావరణం ప్రపంచ పర్యావరణవేత్త మొత్తం ఇక్కడ మాట్లాడిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ ఉన్న దగ్గరనే డెమోక్రసీ వస్తుంది. సరే అది వేరు విషయం. కానీ ఇక్కడ హైడ్రా విషయంలో వాళ్ళు 1,000 ఎకరాలు వాళ్ళ అనుయాయులకు అప్పజెప్పి ఆ వాళ్ళను కూలుస్తుంటే గుడిసెలు కూలుస్తుండ్రని గగ్గోలు పెట్టడం వెనుక ఏంటంటే వాళ్ళు చెరువులను ఏ విధంగా ఇతరులకు పంచిండ్రో ఇప్పుడు వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళే ఇప్పుడు అనేది ఏంది ఇది చేయబట్టి ఇన్ని 1,000 కోట్లు పోతున్నాయి, ఇన్ని 100 కోట్లు పోతున్నాయి మనోళ్ళే ఏదో ఒకటి పెట్టి ఏమైనా కొందామా అల్లనీళ్ళని కొందామా అని చెప్పింది గీళ్ళే గాసన్నాసులే అయి ఉంటారు. కాబట్టి చెరువులు అనేవి ఎవరి ప్రజలే కదా. హైడ్రా ఏంటిది ఇండ్లు కూలిస్తా అనుకున్నదా? కానీ రేవంత్ రెడ్డి చాలా లైట్ తీసుకున్నారు. పేరు ముఖ్యమంత్రి పేరే ఎత్తలేదు. ఎత్తకపోతే ఏంది కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోతే ముఖ్యమంత్రి గుర్తిస్తలేడేమో అనిపించింది నాకు. గుర్తించాల్సిన అవసరం ఏముందట ఆయనతో మనకేమున్నది పరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మాట్లాడారు కానీ కాదు ఆయన డిప్యూటీ సీఎం అన్నారు తప్ప ముఖ్యమంత్రి పేరే ఎత్తలేదు. నేనేమంటున్నా ఎత్తకపోతే ఏమాయే అంటున్నా. ఆయనకు ఇంకా నేనే ముఖ్యమంత్రి అనే భ్రమలు ఏమన్నా ఉండడేమో అదొకటి. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన నోడగొట్టిండు కదా అనేది ఒక ఈగోనో ఒక ఫ్రస్ట్రేషనో ఒక ఫాల్స్ ప్రిస్టేజో అలాంటిది ఉండి ఉంటది. అంటే అన్నాడు కాబట్టి కత్తి ఒకళ్ళకి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా? మీరు ఓటేశారు కదా. కత్తిచ్చినప్పుడు తెలంగాణలో మీద యుద్ధం చేసినావు 5 లక్షల కోట్లు. ఇలా సర్జికల్ ఫినాన్షియల్ సర్జికల్ స్ట్రైక్ కాదా తెలంగాణ ప్రజలు? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏందని అనుకున్నారు. మీ పార్టీలో కూడా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి జంప్ అయిపోయినారు పార్లమెంటు ఎన్నికల తర్వాత. కానీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ సంవత్సరం తర్వాత చూస్తే పరిస్థితి అయితే ఆ విధంగా లేదు. గ్రౌండ్ రియాలిటీ ఆ విధంగా లేదు. కొన్ని సెక్షన్స్ మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటే పరిస్థితి కూడా ఉంది. అంటే నేను చెప్తుంది ఏంటంటే 17% ఓటు బ్యాంక్ పడిపోయిన తర్వాత ఇవాళ ఎగ్జాక్ట్లీ సంవత్సరం తర్వాత చూస్తే గ్రౌండ్ రియాలిటీ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే
కేసీఆర్ అయితేనే బాగుంటది. కొన్ని విషయాల్లో అసంతృప్తి, రైతు బంధు విషయంలో, ఇంకా వేరే విషయాల్లో అసంతృప్తి అనుకోండి. ఆ డైనమిక్స్ అయితే చేంజ్ అయింది. నేనైతే అనుకున్నా ఈ 14 మంది 14 మంది మిగులుతారా లేదా, 40 మందిలో 26 మంది మీ వైపు వచ్చి 14 మంది మిగులుతారా లేదా అనుకునే సిచ్యువేషన్ నుంచి ఇవాళ పోయిన ఎమ్మెల్యేలు 10 మంది కూడా మళ్ళీ రిటర్న్ వద్దామని చూస్తున్నారు. దాన నాగేందర్, గూడెం మైపాల్ రెడ్డి. ఇప్పుడు మీరు సన్నబియ్యం వచ్చిన తర్వాత గ్రామాల్లో కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారో ఇంకా అవన్నీ మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. సన్నబియ్యం డెఫినెట్లీ మీరు తీసుకొచ్చిన ఈ సంవత్సరంన్నరలో సక్సెస్ అయిన స్కీమ్ అది ఒకటే. మిగతా అని కూడా రుణమాఫీ గానీ అవి గానీ ఫుల్ ఫీడ్బ్యాక్ ఏం కరెక్ట్ గా రాలేదు. రెండవది, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రేపు కేంద్రం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా షెడ్యూల్ 9 లో పెట్టినా పెట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తర్వాత బీసీల్లో వచ్చే మార్పు మీరు గమనిస్తారు. మూడవది, ఏండ్ల తరబడి ఎస్సీల మధ్యన ఉన్న సమస్య పరిష్కారం అనేది మామూలు అంశం ఏం కాదు. ఇంత షార్ట్ టైంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చేయలేకపోయిండ్రు. బీసీ బిల్ అనేది దేశంలో ఎవరూ చేయలేకపోయిండ్రు. ఇలా ఫస్ట్ ఎవర్ ఇన్ ఇండియా రేవంత్ రెడ్డి గారు నేను మొన్న ఢిల్లీ మీటింగ్ లో నేను ప్రత్యక్షంగా ఉన్నా కదా, తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నంత జోష్ నాకు ఆ బీసీ బిల్ కు సంబంధించిన అంశంలో కనబడిన పరిస్థితి. కాబట్టి ఏమంటే పైన అంశాలు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మలు, ఈ ట్రోల్స్, లేకపోతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న హంగామా, ఇవన్నీ కూడా ఒక సీన్ క్రియేషన్ చేసిన రచ్చబండ మీద ప్రజలు చేసుకునే చర్చనే ప్రామాణికంగా ఉంటది. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వస్తుంది ఏ అంశాల్లో డెఫినెట్లీ. ఒకసారి సన్న బియ్యానికి సంబంధించి బీసీలకు సంబంధించి ఎందుకు రావట్లేదు? ఉన్న మీ ఎమ్మెల్యేలు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు జరుగుతుంది? వాళ్ళ ఎమ్మెల్యేలు మాకు అనుకూలంగా మాట్లాడవచ్చు, మా ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు అనుకూలంగా మాట్లాడలేదు నాకు తెలిసి. ఇప్పుడు ఉన్న 29 మందిలో మీరు చూడండి తెలుస్తుంది. ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు చెప్పి మళ్ళీ ఎందుకు అనుడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు కూడా సిఎల్పిలో మా ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంత మంచి ఆయుధాలు ఇచ్చినాం, వీటిని ప్రచారం చేయండి, వీటిని జనాల్లోకి తీసుకుపోయండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మొన్న ఫస్ట్ నేను పోయినా కదా, సిఎల్పి ఫస్ట్ టైం పోయినా కదా, అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎంత పాజిటివ్ గా ఎమ్మెల్యేల పట్ల ఉండరు అనేది నాకు తెలుసు. ఆడ మాట్లాడింది ఏంటి, బయట వచ్చింది ఏంటని అదొక విషయం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మొన్న భట్టి గారు చెప్పిన వరుస పథకాలకు సంబంధించి 500 గ్యాస్ బండ సబ్సిడీ, 200 యూనిట్లు, తర్వాత నిన్న ఒక కామెంట్ చేసింది మనోడు, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి ఫ్రీ బస్సు ఉపయోగపడుతుంది కానీ ఏమిటి పనికి వస్తుందని అన్నాడు. ఇంకా గిది ఆయన అవగాహన. మరి ఫ్రీ బస్ వద్దు మేము పెట్టమని చెప్పేసి ఒక రిజల్యూషన్ తీయమనండి, అప్పుడు తెలుస్తుంది మా ఇల్లు నుంచి ఎట్లా వస్తుంది అనేది మీకు. అంటే దాన్ని ప్రతి పాజిటివ్ అంశాన్ని మరి అట్లాంటప్పుడు సన్నబియ్యం ఎందుకు ఇచ్చిండ్రు, సన్నబియ్యం చేయబట్టి జనం కొట్టుకొని సస్తారు అని చెప్పి అనవను అనడు. 52,000 ఉద్యోగాలు ఎవరు రుణమాఫీ అన్నాడు, రైతు బంధు అన్నాడు, ఇప్పుడు రుణమాఫీ 2,500 మహిళలకు అన్నాడు, పెన్షన్ 4,000 అని చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ నేను అంటున్నా 22,000 కోట్ల పైచిలకు ఇవాళ రుణమాఫీ అయింది. వాటి మీద ఏంది రావట్లేదు కదా. పంజాబ్ రైతులకి 22,000 కోట్లు చేసినా గుడ్ విల్ కనిపించట్లేదు, అది మీకు కూడా తెలుసు. అంటే వాళ్ళు చేసేదాన్ని మనం ఎందుకు పట్టించుకోవాలి? పంజాబ్ రైతులకేమి ఇయ్యలే, మనం కర్ణాటక రైతులకేమి ఇయ్యలే, తెలంగాణ పైసలు తీసుకుపోయి మహారాష్ట్ర రైతులకేమి ఇయ్యలే. అంటే ఇంట్లోనికి వదిలేసి ఈడ రైతులు చేస్తుంటే ఈడ కల్లోలం ఉంటే కూడా పోయి బయట రైతులకు మనం ఏం చేయలే, మన రైతులకే చేసినాం. మరి ఎవరికి ఇచ్చినాం చెప్పి 22,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకి ఇయ్యలేదని చెప్పి ప్రూవ్ చేయగలుగుతారా? వాళ్ళు ఇచ్చిన భరోసాకు రైతు బంధుకు సంబంధించి మనం కూడా ఇచ్చినాం కదా, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా రైతు భరోసా కూడా ఈ పరిస్థితుల్లో తెచ్చి మనం ఇచ్చినాం కదా. 45,000 కోట్ల రూపాయల నగదును ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చిందో రైతుల కోసం చెప్పమనండి. కాకపోతే వీళ్ళలాగా అబద్ధాలు చెప్పుకోలేము కదా, అసలు ఉన్నాయే చెప్పుకోవడానికి సమస్య అవుతుంది. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం మీద మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. యువతుల్లో ఎట్లా ఉందో ఆ ఫీడ్బ్యాక్. ఇలా 52,000 ఉద్యోగాలు ఇచ్చిన దానికి జనం ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, 30,000 నోటిఫికేషన్స్ చేసినాము.
ఇలా ఎక్కడైనా పేపర్ లీక్ లో ఏమైనా కష్టాలు ఉన్నాయా? వీళ్ళు కొట్లాడొద్దంటే ఆపినవి ఉన్నాయి తప్పితే మనం వేయకుంటే ఉన్నాయేంటి? దాదాపు ఒక్క సంవత్సరంలోనే 50-60 వేల ఉద్యోగాలు వచ్చినాయంటే మరి మీరు మొత్తం 9 సంవత్సరాల్లో మీరు చేసిన ఎన్ని? మీరు చేసిన రుణమాఫీ ఎంత? 9 సంవత్సరాల్లో మీరు చేసింది 18,000 కోట్లు. ఒక్క సంవత్సరంలో మేము దాదాపు ఇలా 22,000 కోట్ల పైచిలకి ఈ రోజు మేము రుణమాఫీ చేసినాం. మిగతా 18-20 రైతు బంధు సంవత్సరం ఇవ్వకుండా చేశారు. నగదును 1 ఇయర్ పాటు రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ చేశారు. రైతు బంధు ఇవ్వలేదని వచ్చింది కానీ రుణమాఫీ చేసినట్టు చేసిన సార్ ఇప్పుడు ఇగో రానోళ్ళే బాధపడతారు కదా. ఇప్పుడు 2 లక్షల పైచిలకు ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే పైది కట్టుకోలేరు కాబట్టి, 2 లక్షలకు ఎలిజిబిలిటీ రావట్లేదు కాబట్టి. కానీ వచ్చిన వాళ్ళు నాకు వచ్చిందని అయితే తీర్మారు కొట్టారు కదా. ఎందుకు? వాళ్ళు సంతోషమయ్యా రేవంత్ రెడ్డిని కడుపు సల్లంగా నాకు రుణమాఫీ చేసిన కొడుక అని అనుకుంటాం. కానీ రానోళ్ళదైతే కడుపు బాధ ఉంటుంది, అది మీకు కనపడుతుంది కదా. మనం కూడా ఎవరి గురించి మాట్లాడతాం? ప్రతిపక్షాలు కూడా ఎవరి గురించి మాట్లాడతారు? వచ్చిన కడుపు నిండిన వాళ్ళది కాదు కదా, కొంత కడుపు ఎండిన వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు 4,000 రూపాయలు మన ఏంటిది దాన్ని మన ఏంది పెన్షన్ కి సంబంధించి, 6,000 దివ్యాంగులకు సంబంధించి, 2,500 మహిళలకు సంబంధించి ఇది గుర్తొచ్చినాయి కాకాకు. మరి నేను 7 లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళు 42,000 కోట్లు ప్రయాణం వడ్డీ కడుతుండ్రని చెప్పి ఏమన్నా ఆశోయి ఉందా? ఆర్థిక అధోగతి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. క్రాంతి గారు ఆందోళన మాజీ శాసనసభ్యులు జాయిన్ అయ్యారు మనతో పాటు ఫోన్ లైన్ లో. క్రాంతి గారు, ఎట్లా జరిగింది సభ? మేమైతే వరంగల్ లేం, టీవీలో చూస్తే అయితే జనం బాగా వచ్చారు, టీవీలో చూసిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ కేసీఆర్ స్పీచ్ అనుకున్న స్థాయిలో ఉందా? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? సభ బ్రహ్మాండ జరిగింది. బ్రహ్మాండ జరిగింది మేమే కాదు, బహుశా అన్ని మీడియాలు అన్ని పేపర్లు కూడా ఈరోజు ఫోటోలు వీడియోలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అది నిన్న మీరు చూసారు కదా, మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అది ఏదో గ్రాఫిక్స్ అని అదని బహుశా మీరు కూడా చెప్పారు కదా, సక్సెస్ అని చెప్పారు కనుక బహుశా మంత్రులకు మరోసారి ఒరిజినల్ వీడియోస్ చూపెడితే వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఫెయిల్ అని ఎవరా ఏమనలేదు, బట్ కేసీఆర్ స్పీచ్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉందా? క్యాడర్ అంటే కాదండి, ప్రతిపక్ష నాయకుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడి నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా ముఖ్యమంత్రి కంటే. అంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడం విషయంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రతిపక్షమే ఏమైనా ఎక్కువ మాట్లాడచ్చు. ఒకటి భరత్, ఇప్పుడు కేసీఆర్ గారిలో మనం చాలా చూడాల్సి వస్తుంది. కేసీఆర్ గారిని మనం ఒకటి ఉద్యమంలో పనిచేసే కేసీఆర్ ఒకరు, తర్వాత అడ్మినిస్ట్రేటర్ గా ఒకరు, ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు వేరే పాత్ర ఉంటది. సో ఏ దానికి తగ్గట్టుగా దానికి మాట్లాడాలి తప్పించి కేసీఆర్ గారికి క్లియర్ గా ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు పని చేయనియండి అనే దూరంతోనే ఉన్నారు తప్పించి నేను తీస్తా పొడుస్తా అని గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కానీ వాళ్ళ వైఫల్యాలను అయితే ప్రజలకు వివరించగలిగిండు, ప్రజలతో చెప్పించిండు. రైతు బంధు వస్తుందా? లేదు అన్నారు. కళ్యాణ లక్ష్మి వస్తుందా? మీకు సులభ బంగారం ఇస్తుందా? ప్రజలు లేరన్నారు. అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నింటినీ బూటకపు హామీలు, వాళ్ళందరినీ మభ్యపెట్టిండ్రు అనే విషయాన్ని ప్రజలందరూ మాట్లాడుకున్న విషయాన్ని కేసీఆర్ గారు కూడా దాన్ని ఇండర్ చేసిండ్రు. అవును ఇవన్నీ తెలుసు అని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం గుల్ల చేసిండ్రు, ఇక్కడ సంచులు మోసుకుంటారు, ఇక్కడ కమిషన్ తీసుకుంటారు, సంచులు ఢిల్లీకి పంచుతారు అని చెప్పి ఇంత బ్రహ్మాండంగా ప్రభుత్వ వైఫల్యం చెప్పిన తర్వాత కేసీఆర్ స్పీచ్ లో అసలేదు అని మరి ఎవరం కూడా నాకే తెలియదు. దయాకర్ గారు అంటారు, దయాకర్ గారు లైన్ లో ఉన్నారు. నెక్స్ట్ టైం దయాకరణ లెక్క తిట్టుబడి, నెక్స్ట్ టైం దయాకరణ లెక్క తిట్టిద్దాం. ఏముంది దాంట్లో? మరి దయాకరణ లెక్క తిట్టలేదు కదా. దయాకరణ అంతా ధైర్యం చేసి యువకుడు దయాకరణ ఇప్పుడు మంచి ఎమ్మెల్సీ ఉత్సాహంగా ఉన్నాడు. ఇంకా ఏం తిట్టమన్నా ఎవరు తిట్టమన్నా దయాకరణ తిట్టగలుగుతాడు. కానీ కేసీఆర్ గారు దాన్ని ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడతారు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టిన యుద్ధానికి పోతున్నారు కేసీఆర్ గారు కాదు కదా. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించుకుంటూ ఎక్కడిదక్కడ వాటిని అమలు చేయించే బాధ్యతను ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించుకోవాలి. ఇప్పుడు మేము కూడా ప్రభుత్వాన్ని అమలు చేయించుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. ఏదైతే ప్రజలకు చెప్పారో వాటిని అమలు చేయాలి. కనీసం వాటిని అమలు చేయనప్పుడు గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో, గత ప్రభుత్వం అమలు చేసిందనైనా అమలు చేసే విధంగా ఎందుకు రేవంత్ రెడ్డి పేరే, క్రాంతి గారు రేవంత్ రెడ్డి పేరే ఎందుకు తీసుకోలేదు? అసలు ముఖ్యమంత్రి పేరే తెలియదు, డిప్యూటీ సీఎం పేరు మాత్రం ఎత్తారు. వాళ్ళ బాధ అది ఉన్నదా? అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కానప్పటి నుంచి కూడా ఆ బాధ ఉన్నది ఆయనకు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు తీసుకోవాలంటే సందర్భం సమయం బట్టి ప్రభుత్వం అన్నారు కదా. ప్రభుత్వం అంటే ఎవరండి?
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కాదా? డిప్యూటీ సీఎం అన్నారు కానీ రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు. గతంలో ఆర్థిక శాఖ మంత్రి అన్నారు. ఆర్థిక శాఖ చూస్తున్నాడు కనుక ఆర్థిక శాఖలో పర్టికులర్ గా ఫలానా ఇష్యూ జరుగుతుంది కనుక ఆర్థిక శాఖ మంత్రి తనన్నారు తప్పించి అన్ని చేస్తున్న పనులన్నీ ముఖ్యమంత్రి గారు కదా మొత్తం నడిపించేది. సో ఏదైతే వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ నోట్లోంచి పేరు వస్తేనే ఒక హీరో అయిపోతాడని భ్రమలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా ఉన్నారేమో. తప్పకుండా మీలాంటి వాళ్ళు కొత్త అన్ని ఇట్లా రాసినప్పుడు కేసీఆర్ గారు పలానా పేరు తీయలేరని రాస్తే తప్పకుండా సార్ కూడా దాన్ని పరిగణన తీసుకుందాం చూద్దాం మరి. అంటే ఇదివరకు బండి సంజయ్ పేరు కూడా తీసుకునే వాళ్ళు కాదు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు. సో ఆయన మాట్లాడితే కూడా నేను మాట్లాడితే వేరే వ్యక్తులు హైప్ అవుతారనుకుంటే అది కూడా చేయరు. దాని వెనుక కూడా స్ట్రాటజీ ఉంటది. భరత్ మరి నువ్వు ఢిల్లీలో పనిచేసినోడు దగ్గర అన్ని చూసినోడివి, రాజకీయంగా కూడా అన్ని అనాలిసిస్ చేయగలుగుతావు. ఎవరు ఎందుకు మాట్లాడినారు ఏంది అనేది చాలా ఉండొచ్చు బహుశా. కానీ నేను అనుకునేది ఏంటంటే అక్కడ సందర్భం కూడా ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టినంటే రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్టే లెక్క కదా, రేవంత్ రెడ్డిని అన్నట్టు లెక్క కదా, వేరే విషయం కాదు కదా. ఇంకేమైనా ఉంటే ఇంకెవరైనా అంటున్నారేమో కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి అట్లా చెప్పి ఒకటి ఏంటంటే ఫ్రీ బస్సు రద్దు చేస్తారా ఇంకోటి మోడీ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడారు. మరి మోడీ పేరు తీసిందా? తీయలేరు కదా. సో అట్లా దాని సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్పించి అన్నాడు మోడీ పేరు తీసాడు. తల్లిని చంపి బిడ్డను అది చేశారని మోడీ అన్నాడని అన్నాడు. ఓకే, సందర్భంలో అన్నట్టు కానీ మొదటైతే బీజేపీ ప్రభుత్వం అన్నాడు. సో ఓకే కరెక్ట్, ఓకే ఆ మాటలో అన్నాడు. సరే అది పక్కన పెడితే ఫ్రీ బస్సు మీరు వస్తే తీసేస్తారా అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఫ్రీ బస్ గురించి ఫ్రీ బస్ అంటే కొట్లాటలు తప్ప ఏం లేదు అన్నారు కదా. బీఆర్ఎస్ వస్తే ఫ్రీ బస్ తీసేస్తారా? మేము వస్తే ఫ్రీ బస్ అయితే ఫ్రీ ట్రైన్ కూడా ఇస్తాం. మేము వస్తే ప్రజలకు చెప్పడానికి ఏమున్నది? ఏదైనా ఆచరణ యోగ్యము ఆచరణ సాధ్యం ఏదైతుందో దాన్ని బట్టి మనం చూసుకోవాలి తప్పించి ఫ్రీ బస్ తీసేస్తారా తీయరా అంటే అది ఇంకా ఎలక్షన్ చాలా టైం ఉంది కదా. మీరు ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తే వద్దంటారా ఏంది? ఫ్రీ బస్ వల్ల గొడవలు జరుగుతున్నాయని చెప్పి అన్నారు. ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు బస్సుల సంఖ్యను పెంచాలి కదా. ఫ్రీ బస్సులు పెట్టారు, మంచి సంతోషం. మరి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెడితే గొడవ జరగదు కదా. మేము మాట్లాడే ఉద్దేశం అది, అంతే తప్పించి ఫ్రీ బస్సులు తీసేయాలని ఉద్దేశం అది కాదు. మీరు బస్సుల సంఖ్యను పెంచండి, మహిళలకే సెపరేట్ బస్సులు పెట్టండి, సబ్మిషన్ పెట్టండి. ఎందుకు గొడవ అవుతుంది అంటే టికెట్ తీసుకున్న వాళ్ళకు టికెట్ తీసుకున్న వాళ్ళకు గొడవ అవుతుంది. మరి అట్లాంటి సెపరేట్ బస్సులు పెట్టండి మహిళల కోసం. అట్లా పెట్టకుండా అందరినీ ఒకే బస్సు కుక్కడం వల్ల అటు చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. చుట్టూ గొడవ పట్టుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని నివారించాలంటే బస్సుల సంఖ్యను పెంచాలి. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఫ్రీ బస్సులు తీయొద్దు, ఉంచాలి, ప్లస్ బస్సుల సంఖ్యను పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఒకటి ఇంకొక 2-3 ఇష్యూస్ మీద అసెంబ్లీకి రావడం మీద పిల్లలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకే జవాబు ఇవ్వండి, తర్వాత నేను రావడం ఎందుకు అని అన్నారు. అది వాస్తవం కదా. మరి ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడిన దానికే వస్తారు, సార్ వస్తారు, వాళ్ళకే సమాధానం ఏం నాకేం మీరు ఇస్తారా అని చెప్పి అంత తప్పించి నేను రానని లేడు కదా సారు. ఇప్పుడు మీరు వాళ్ళకే సమాధానం ఇవ్వలేరు అంటే ఇప్పటి వరకు అయితే కేవలం గవర్నర్ ప్రసంగము బడ్జెట్ రోజు ఇటువంటి రోజే వచ్చారు. ఆయన అసెంబ్లీలో నోరు విప్పలేదు ఇంతవరకు. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఎన్టీ రామారావు కానీ మిగతా వాళ్ళు కానీ పెద్ద నాయకులు ఎవరైనా సరే అప్పుడు వస్తుంటారు. నాయకుడు ఎల్పీ నడిపిస్తుంటారు, వెనకాల నుంచి గైడెన్స్ ఇస్తుంటారు, అవసరమైన సందర్భంలో వచ్చి సభలో కూర్చొని సలహాలు సూచనలు ఇస్తుంటారు. ప్రతి ఒక్క వచ్చి మొత్తం 24 hours కూర్చోవాల్సిన అవసరం లేదు కదా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు. సో ఓకే బట్టి దాన్ని హెల్త్ పర్మిట్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఉంటుంది. దానికి దాదాపు 75 వయసు దాకా ఉంటది. సో అవన్నీ పరిగణలు తీసుకొని తప్పించి సభకు రావద్దు అనే ఉద్దేశం ఎందుకుంటది? సాధారణ మాటల ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు అడిగిన దానికే సమాధానం చెప్పలేరు, నేను వచ్చి మీరేం సమాధానం చెప్తారో అన్నాడు. దాని ఉద్దేశం ఏంది? నేను రావాల్సిన అవసరం లేదు, నేను రానని కాదు కదా. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ చిట్చాట్ లో పిల్లగాళ్ళని కేసీఆర్ అన్నాడు, మరి వారిని ఎందుకు అసెంబ్లీ పంపిస్తున్నాడు? పెద్ద ఆయన్నే రమ్మనండి అని అన్నాడు. పిల్లగాలంటే మనవాడు కాదు కదా, పిల్లగాలంటే చిన్నపిల్లలు కాదు కదా. పిల్లగాలంటే ఆయన వయసు కంటే చిన్నోళ్ళు పిల్లగాలని అర్థం. వాళ్ళు దాన్ని జోక్గా తీసుకుంటే దాన్ని ఎవరేం చేస్తారు? అంత సీరియస్నెస్ కూడా వాళ్ళకు పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళకి అది లేకపోతే దానికి ఎవరేం చేయరు. అంటే ఆయన కంటే చిన్న వాళ్ళు కొడుకులు. ఇప్పుడు నువ్వు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని ఏమంటావు? పిల్లలు అంటావా లేదా? కానీ ఏజ్ పరంగా చూస్తే హరీష్ రావు 50+ కదా. అరే 50+ కాదు, నువ్వు ఆయన అల్లుడు అయినా సరే కావచ్చు.
కొడుకులు అంటాడు కదా, అవును. ఆయనతో పెరిగినోడు కదా, ఆయన దగ్గర పెరిగినోడు కదా. దయాకర్ గారు ఎందుకు తప్పుగా అనిపించింది మీకు అసెంబ్లీ విషయంలో? పిల్లగాళ్ళు అంటే ఎందుకు తప్పు అనిపించింది? వాళ్ళకే ఆయన కరెక్ట్ కదా, వాళ్ళనే తట్టుకుంటారు. కొద్దిమంది ఏమంటారంటే వాళ్ళనే తట్టుకుంటలేరు, కేటీఆర్ హరీష్ రావునే తట్టుకుంటలేదు ఈ ప్రభుత్వం, ఇంకా కేసీఆర్ వస్తే ఏం తట్టుకుంటది అని అంటారు. కాదు, ఆ పిల్లగాళ్ళకి ఇచ్చేవచ్చు కదా ఆయన రాలేనప్పుడు. ఎవరు ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తారు. అట్లా కాదు, ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ప్రతిపక్షం అనేది ఎందుకు, దానికి నాయకుడు ఎందుకు? వాళ్ళు రోజు వస్తున్నారు, వాళ్ళనికో కొడుకో ఇస్తే అదొక లెక్క అయిపోతుంది కదా. మరి ఆయన రాలేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు. నేనైతే రాను కానీ మా పిల్లలు చూసుకుంటారు అంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టు కాదు కదా అనేది నేను అనేది. అది ఎప్పుడోసారి మీ కోరిక నెరవేరుస్తాం లేదు సార్, ఏమున్నాయి ఎప్పుడోసారి ఆ కోరిక. ఇగో ఆయన కేసీఆర్ జీవిత కాలం రాకపోయినా మాకు వచ్చే సమస్య ఏం లేదు. ఆయన రాకపోయినా ప్రభుత్వం నడుస్తుంది, ఆయన వచ్చినా నడుస్తుంది. ఇట్లా వచ్చి మధ్యన వచ్చి కొంచెం మీటింగ్లు పెట్టుకొని పోయినా మాకేం సమస్య లేదు. కానీ వీళ్ళు కూడా వాళ్ళకు హోదాలు తక్కువ, ఇప్పుడు వాళ్ళ పని చేసింది ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు చూడు పాపం మనోడు కేటీఆర్ కూడా ఎక్కడ జిమ్ లో కాలు జారిపడ్డాడు, మళ్ళీ ఆయనకు కొన్ని రోజులు రెస్ట్, మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు ఒక్కడే కొట్లాడాలి. ఈ నలుగురు కాకుండా ఇంకో నలుగురికి మరి నీలాంటి వరకు ఎవరికో ఏదో ఒకటి ఇచ్చేసి ఒకటి పార్టీలైనా పెట్టుకోవచ్చు కదా. లేకుండా నువ్వు ఎమ్మెల్సీ కాకముందు హోదా లేకుండా కొట్లాడలేవా? కాంగ్రెస్ పార్టీ కోసం అదే మరి అదే ఉంటది. మరి ఏమైనా హోదా ఉందని ఏమైనా ముఖ్యమంత్రి అయిన రోజు రాకుంటే హోదా ఉందని కొట్లాడలేవు కదా అంటున్నా. అప్పుడు కూడా హోదా ఉండి కొట్లాడే. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు మన యంగ్స్టర్స్ మీరంతా ఉన్నారు, మిమ్మల్ని అందరినీ పెట్టుకొని చేసుకోవచ్చు కదా. ఆయన వేరేటోళ్ళకి అది ట్రాన్స్ఫర్ 29 మంది ఉన్నారు ఇంకా ఎమ్మెల్యేలు. అవన్నీ మా పార్టీ వివరాలు, అవన్నీ ఇప్పుడు ఏమో కేసీఆర్ గారు చూసుకుంటారు. మీకెందుకు వచ్చిన బాధ అవన్నీ? మాకేం రాలి, అసలు మీరు సభ పెట్టకపోతే మాకు ఈ మీటింగ్ మీద మాట్లాడాల్సి అవసరమే రాకపోయి హాయిగా నడుస్తూ ఉంటుండే అట్లా. అయితే ఒకటి మాత్రం పొలిటికల్ కామెంట్ చేస్తా క్రాంతిభాయ్, నువ్వు ఆలోచించు. ఇది బీజేపీకి చెక్ పెట్టడానికో మేము కూడా ఉన్నామని చెప్పడానికో పెట్టిందా, నిజాయితీగా కొట్లాడతారా రేపు ప్రజల కోసం అనేది మీరు చెప్పాల్సిన సందర్భం అయితే వచ్చింది. ఎందుకంటే బీజేపీ మధ్యన ఒక 2-3 ఎమ్మెల్సీలు గెలిచి ఎంపీలు గెలిచిన తర్వాత వాళ్ళు మేమే ఇప్పుడు రేపు కాంగ్రెస్ కు పోటీ అనే స్థితి వచ్చినందుకు మళ్ళీ ఏమైనా ఐడెంటిటీ క్రైసిస్ అయిందా అనే ఒక డౌట్ కూడా ఉన్నది. దానికి మీరు మీ అభిప్రాయం చెప్పండి. సాగర్ భాయ్, నువ్వు తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు కూడా జేఏసీ దాంట్లో పనిచేస్తూ కేసీఆర్ గారి దగ్గర చూసినావు. జేఏసీ ఏర్పడ్డప్పటి నుంచి అంటే 2009 నుంచి 14 దాకా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 27 కు సభ జరుగుతుంది కదా. సో అటువంటి సభనే ఇది. ఎవరికో చెక్ పెట్టడానికో ఇంకోరు కాదు. పార్టీ ఏర్పడ్డ రోజు 20 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సభ తప్పించి ఒక అకేషన్ ఉన్నది. బీఆర్ఎస్ సభ పెట్టుకోవడానికి ఒక అకేషన్ ఉన్నది. ఆ అకేషన్ ప్రకారమే సభ జరిగింది తప్పించి దానికి ఎవరికో చెక్ పెట్టడానికి బీజేపీ చెక్ పెట్టడానికి అరే అవునా? మీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మీరు చేయరా? డెఫినెట్ గా చేస్తాం, అది చేస్తాం, మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం కదా. నిన్న మా పార్టీ నిన్న మా పార్టీ ఆవిర్భావం మేము చేసినాము. దానికి వేరే రకం మీరెందుకు ఊహించుకుంటారు అంటే మీరు భయపడుతున్నారు. అనుకోవట్లే ఇక మళ్ళీ వచ్చేది ఉందా కేసీఆర్ గారు మళ్ళీ ఇంతేనా అనే దాని మీద జనంలో ఉన్నది అందరిలో ఉన్నది ఏంటంటే వస్తే బాగుండు అనే దాన్ని రాకపోతే నడవదా అని అంటుంటారు. క్లారిటీ లేదు, సిగ్నల్ వినబడతలేదా క్రాంతి గారు? బ్రేక్ వస్తుంది, వాయిస్ లో బ్రేక్ వస్తుంది. ఒక్కసారి కాల్ చేసి కట్ చేయండి పీసీఆర్, మళ్ళీ వినబడుతుంది. ఎస్ దయాకర్ గారు మీరు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వస్తే బాగుండు అంటేనేమో ఇక మేము రాకపోతే నడవదా అంటుండే, లేకపోతే ఇక రాకుంటే ఏంటి అంటే రాకుంటే ఎట్లా అంటే మేము మా ఇష్టం వచ్చినట్టు ఉన్నామంటుండ్రు. ఇది కాదు అసలు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా మీకు వచ్చిన హోదాను ప్రజల కోసం వినియోగించాల్సిన అవసరం ఉంది. మనము ఇష్టం వచ్చినప్పుడు వద్దాము లేకపోతే లేదు అంటానికి లేదు కదా, అది సమస్య. దాన్ని ప్రశ్నిస్తాం తప్పితే రాకపోతే మాకేందని చెప్పి పదే మేము కూడా అంటున్నాం కదా, మీకు అర్థమైతేనే ఉంది కదా. రాకపోతే ఏమైతుంది, మళ్ళా వీళ్ళే ఎవరు మనోడు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళే వస్తారు, కథ మాది ఇక మళ్ళీ అటేటో పోతుంది ఇటేటో పోతుంది అనే చర్చ అయితే ఉన్నది. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వారు కూడా సీనియర్ ఒక పొలిటికల్ లీడర్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే ఏదో ఒక వైరాగ్యమో ఏదో ఒక ఇబ్బందో ఆయన రాకుండా చేస్తుంది తప్పితే మరొకటి కాదు. ప్రజల కొరకు
ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ఎన్టీ రామారావు కూడా రాలేదు కదా హీరో గతంలో అంటున్నారు. ఆ? ఎన్టీ రామారావు కూడా రాలేదు కదా గతంలో అంటున్నారు అసెంబ్లీకి. సరే ఎన్టీ రామారావు గారు ఇంత లాంగ్ స్టాండింగ్ ఉందా నాకు? మరి క్రాంతి గారు ఎప్పుడు జర్నలిస్ట్ గా ఉన్నారు, మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు. నాకు ఇంత లాంగ్ స్టాండింగ్ రాకుండా 6 నెలలకు ఒకసారి వచ్చిన చరిత్ర అయితే నేను నా ఎన్నికల్లో లేదు. 89 తర్వాత రాలేదు అసెంబ్లీకి, చంద్రబాబు నాయుడుకి వదిలేశారు. 89 89 to 94 చంద్రబాబు నాయుడు పూర్తిగా వదిలేశారు. ఎవరైనా సరే ఇప్పుడు ఏ రాష్ట్రంలో మనం ఇక్కడ దగ్గర ఉంటాం కనుక మనం ఇది చూసుకుంటాం. కానీ ఎవరైనా సరే కింద నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకు గైడ్ చేస్తుంటారు తప్పించి వాళ్ళే మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళే ఉండి సభలో కూడా వాళ్ళే ఉండి లీడర్షిప్ ఎదగదు కదా. అట్లా కూడా అనుకోవచ్చు కదా. దాన్ని వ్యతిరేకం ఎందుకు అనుకోవాలి? కరుణానిధి కానీ జయలలిత కానీ ఎవరు కూడా వాళ్ళు అధికారంలో లేని పరిస్థితులు ఉన్నప్పుడు తక్కువ సార్లు వచ్చేటోళ్ళు, ఇంపార్టెన్స్ బట్టి వచ్చేటోళ్ళు. కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరో వచ్చిపోయిన విషయం కాదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే కేసీఆర్ గారికి కాన్ఫరెన్స్ జరిగింది. దాదాపు 5-6 నెలలు 8 నెలల దాకా అక్కడ ఉన్నారు. తర్వాత వేరే రకంగా ఏదో అనారోగ్య పరిస్థితులు రాలేకపోయి 2 సార్లు వచ్చిండు. సో మీరు సభ పెట్టా సంవత్సరంలోనే కదా అయ్యింది. మీరు పెట్టింది 3 సభలు, 4 సభలు, 2 వాటిలో ఇంత లేకుండే ఇంకో 2కి వచ్చిండు. ఇంకా దాన్ని రాలేడు అని చెప్పి చెప్పడం ఏంది అంటే ఏదో రాలేని సందర్భాన్ని అంటే మీకు కనీసం కాంట్రాక్చర్ అయిపోతే కూడా రాకపోతే ప్రతిపక్ష నేత వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటున్నారు అద్దంకి దయాకర్ గారు. ఫ్యామిలీ బయటకి ప్రతిపక్ష నేతను పార్టీ అధ్యక్షులు అరే అది పార్టీలో చూసుకుంటారు. రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వేరే వాళ్ళకి ఇవ్వండి అంటారు. అంతేనా? పార్టీ వ్యవహారము అది మా పార్టీకి లేని బాధ వాళ్ళకి కాంగ్రెస్ లకి ఎందుకు? ఏమన్నా ఎల్పీ లీడర్ కంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతురా? కాదు, ఎల్పీ లీడర్ కంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతురా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా శాసనసభ్యులు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు కదా, బ్రహ్మాండంగా ఇష్యూని ఫోకస్ చేస్తున్నారు కదా. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కంటే కూడా ఫిగర్స్ తో సహా ఏమేమి చేసారు ఏందనేది వివరిస్తున్నారు. అంత బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు కదా. అది చూస్తుండే ఆయన కూడా లోపం ఉన్నప్పుడు తప్పకుండా వస్తాడు. అయినా మా పార్టీ ఉంటారు కదా, మేము కూడా అనొచ్చు కదా. మరి ఇప్పుడు దయాకర్ మంత్రి పదవి ఎందుకు చేయలేరు? కొత్త మంత్రివర్గం ఇస్తారు కాలేదు. మేమని చెప్తాం. జానారెడ్డి గారు ముఖ్యమంత్రి దయాకర్ గారికి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మంత్రివర్గం ఇస్తారు కాలేదు. చూద్దాం, వస్తుందని ఆశిద్దాం. అడగాలనుకున్నారు కాదు, నాకు పెట్టింది ఏంటంటే మీలాంటి వాళ్ళు 10ల సంఖ్యలో ఉన్నారు, పార్టీ కొరకు పని చేసుకుంటున్న ఎక్స్పోజ్ ఈ లీన్ టైమ్ లో చేసుకోవచ్చు కదా. అది ప్రజాస్వామ్యయుతంగా కనబడుతుంది కదా. నేను అంటున్నది క్రాంతి గారు ఓకే, ఇది పక్కన పెడితే ఓవరాల్ మొరాల్ ఆఫ్ ది క్యాడర్ ఎట్లా ఉంది అంటే 1 year తర్వాత అధినేత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ టైం బహిరంగంగా మాట్లాడారు. సో జనం అయితే చాలా వచ్చారు, టీవీలో వ్యూవర్షిప్ చాలా వచ్చింది. ఓన్లీ బీఆర్ఎస్ కాదు, బీజేపీ, కాంగ్రెస్ అందరూ కూడా స్పీచ్ విన్నారు. మొరాల్ ఆఫ్ ది క్యాడర్ ఎట్లా ఉంది? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చాలా దారుణమైన పరిస్థితి, ఎవరు ఊహించలేదు. బీఆర్ఎస్ నేను చెప్తున్నా, బీఆర్ఎస్ ఇంత స్ట్రాంగ్ గా బౌన్స్ అవుతుందని ఊహించలేదు. 0 పార్లమెంట్ సీట్లు, 17% ఓట్లు, 10 మంది ఎమ్మెల్యేలు జంపు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ సంవత్సరం తర్వాత చూస్తే అనుకున్న దానికంటే ఫాస్ట్ గా రీబౌన్స్ అయినట్టు కనబడుతుంది. అంటే మనకి ఏ ఎన్నిక జరగలేదు, అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలు మీరు పోటీ చేయలేదు, అది వేరే సంగతి. 100% భరత్ గారు నిన్న సభ చూస్తే, నిన్న సభ కాదు, మేము దాదాపు 15 రోజుల నుంచి కూడా ఏర్పాట్లలో మా నియోజకవర్గంలో కానీ అక్కడక్కడ తిరుగుతుంటే మేము కొందరిని రమ్మని చెప్తే ఒక్కొక్క ఊర్లో కందే పరిస్థితి ఉండే. అంటే కేసీఆర్ పట్ల అంతటి విశ్వాసం ఇంకా ఉంది ప్రజలకు. అప్పుడేదో నేను కేసీఆర్ గారు చెప్పారు, మీరు అర్థం చేసిన లేదు. ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల దగ్గర రెచ్చగొట్టి మేము హామీలు ఇస్తామని చెప్పి ఏదో ప్రజలను అబ్బపెట్టి ఇప్పుడు ఈ కాలం ఇది అవుతుంది అనేదో క్రియేట్ చేయడం వల్ల ప్రజలు టర్న్ అయ్యారు తప్పించి నిజంగా కేసీఆర్ మీద నమ్మకం లేక వాళ్ళు టర్న్ కాలేరు. సో కేసీఆర్ ఇప్పుడు వాళ్ళకి అది నమ్మకం పోయింది. ఆ నమ్మకం పోయింది కనుకనే ప్రజలు ఇప్పుడు ఏమంటారు, కేసీఆర్ నాయకత్వం బాగుండే అంటారు. ఇప్పుడు మాకు ఇచ్చిన టార్గెట్ కంటే కూడా మేము చెప్పకుండా కూడా ఓన్ కారు వేసుకుని వచ్చిన వాళ్ళు సగం మంది మన నియోజకవర్గం నుంచి. అట్లాగే ఏంటంటే నిన్న యూత్ చాలా ఉంది, ఎంత బాగానే ఖర్చు పెట్టినట్టుంది. చూస్తే భరత్ అసలు మాట్లాడించే పరిస్థితి లేదు కేసీఆర్ గారిని కూడా.
అక్కడ ఇక్కడ అటు సైడ్ నుంచి సీఎం కేసీఆర్ అని చెప్పి మాట్లాడించే పరిస్థితి లేకుండే. సో అంతగా యువకులు ఇంతకుముందు వేరే వాళ్ళు ఉంటుండే ఖర్చు ఎంత అయింది కానీ అంటున్నారు అద్దంకి దయాకర్ గారు, ఖర్చు ఎంత అయింది అంటున్నారు. బాగానే అఫీషియల్ వైట్ మనీనే చాలా అయినట్టుంది, చాలా కాస్ట్లీ. మీ ప్రశ్న పూర్తయినాక ఖర్చు పోదాం మళ్ళీ, మీ ప్రశ్నని ఆన్సర్ చేశాక ఖర్చు పోదాం మళ్ళీ. సో ఓకే ఓకే, కానీ నువ్వు చెప్పు. ఇప్పుడు యూత్ కొత్త యూత్ కూడా ఆ యూత్ మొత్తం కూడా కేసీఆర్ పట్ల ఒక ఇమేజ్, ఒక మంచి క్రేజీ కనిపిస్తుంది యూత్ లో కూడా. సో నిన్న మేము రుజువులు తీసుకురాలేదు, చాలా మంది రమ్మని యూతుల్ని. సో నిన్న వచ్చిన దాంట్లో 80 యూత్ ఉన్నారు. సో ఇక్కడ వచ్చిన యూత్ అంటే ఇంకా రాని వాళ్ళు ఇంకెంత ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ పట్ల విశ్వాసం ఉన్నది, అందుకే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం ఉంది కనుకనే అందరు కూడా ఎక్కువ మంది మేము వస్తామని చెప్పి జస్ట్ నేను చెప్తా కదా, పొద్దున 6 గంటలు వచ్చే సార్ మేము బయలుదేరుతున్నామంటారు. అదే కాదని ఆయన జనగేసి పోవాలంటే కూడా రేపు పోతాం సార్ అడిగి అంటారు. అంటే సభాస్థలికి వెళ్ళాలి అనే ఒక కసి చాలా మంది కార్యకర్తల్లో ప్రజల్లో కనిపించింది. సో అది ఆత్మవిశ్వాసము, కేసీఆర్ పట్ల నమ్మకమని మనం 100% గా మనం అనుకోవచ్చు. అది ఇక మీరు అన్నట్టు కూడా ఖర్చులు అంటే ఏ పార్టీ పెట్టండి. ఇప్పుడు దయాకర్ గారు అంటున్నారు ఖర్చు ఎంత అయింది, వైట్ లోనే చాలా ఎక్కువైంది అంటున్నారు. చెప్పారు ఎవరికన్నా అన్ని మీడియాలకు లెక్కలు చెప్పారా ఎంత ఖర్చు అయింది? రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ఢిల్లీకి ప్రత్యేక విమానాలు వచ్చారు, సోనియా గాంధీ ప్రత్యేక విమానాలు వచ్చారు. ఆ ఖర్చులు అయ్యో మొన్న పోయినప్పుడు ఏంటి తెలుసా, జనరల్ డొమెస్టిక్ ఫ్లైట్ లో జనరల్ సీట్ లో మధ్యన కూర్చొని ఆయన సీట్ నెంబర్ కూడా మీకు చెప్పగలను నేను. డొమెస్టిక్ ఫ్లైట్ లో, ఇండిగో ఫ్లైట్ లో తక్కువ ఖర్చుతో 6,000 రూపాయల టికెట్. ఒకసారి వస్తుండొచ్చు, ఎప్పుడు అట్లనే వస్తాడు ఆయన. మీరు తెలుసుకోండి, మీరు క్రాంతి గారు, ఆయన ఎప్పుడు విలాసాలకు ఇట్లాంటి వాటికి ఉండదు. ఇంకా చాపర్స్ తీసుకున్నా కూడా తప్పనిసరి పరిస్థితిలో తీసుకుంటాడు. ఆయన చాలా లిమిటెడ్ గా ఉంటాడు. మీ పార్టీ అంటే లేవు సార్ మాకు పైసలు, రిచెస్ట్ పార్టీ ఆఫ్టర్ బీజేపీ. ఇక్కడ వచ్చేదానికి హెలికాప్టర్ ఎక్కింది కదా, ఇక్కడ వచ్చి హెలికాప్టర్ తో తిరిగింది కదా అన్ని నియోజకవర్గాలు కూడా. ఇప్పుడు ఏమున్నది, ఇక్కడ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ దాంతో పెడితే ఇక్కడ నుంచి రీచ్ 2-3 మీటింగ్లు ఉంటే హెలికాప్టర్ కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు అంతే కదా. ఇప్పుడు అదే మీ మంత్రులు వాడుతారు కదా, టాయిలెట్ పోతే కూడా హెలికాప్టర్ వాడుతున్నారు మీ మంత్రులు. ఇప్పుడు హెలికాప్టర్ ది 3 మంత్రులు, 2 ఖర్చులను కంపేర్ చేయండి. నిజామాబాద్ ఒక 4 మంత్రులు పోవాలనుకోండి, 4 మంత్రుల కార్లు, వాళ్ళ వ్యవస్థ, ఒక హెలికాప్టర్ కాస్ట్. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ధనం కదా, అది మా పార్టీకి ఫండ్ ఉన్నది, మేము వాడతాం. మీ ప్రభుత్వ ధనం వృధా చేస్తాం కదా. 4 మంత్రుల కాన్వాయ్ కి వాళ్ళు పోతే అయ్యే ఖర్చుకు హెలికాప్టర్లు 4 మంత్రులు ఒకే దాంట్లో పోయిన దానికి ఎంత తేడా అవుతుందో ఒకసారి గమనించండి. కాబట్టి ఇవి సొంత ఫ్లైట్లు కావు కదా, అది ఎప్పటికప్పుడు ఎంత 8 lakhs పర్ డే, మహా అయితే 10 లక్షలు అయితే. కానీ 4 మంత్రుల కార్లు, కాన్వాయ్, వాళ్ళ వ్యవస్థ ఒక్కసారి ఊహించండి. కరెక్ట్ అన్న, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు 4 మంత్రులు కలిసి ఒకటే వెహికల్ లో పోవాలి, ఒకటే కాన్వాయ్ పోవాలి. 4 కాన్వాయ్ ఎందుకు పోవాలి? మనమైతే ఐఏఎస్ కూడా కాళేశ్వరం విజిట్ కొరకు హెలికాప్టర్ పంపించిన వాళ్ళని ఏమనద్దు. అదే అప్పుడు అంత హెలికాప్టర్ వాడిన కనుక ఆగవేగాల మీద ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. అది ప్రాధాన్యత. అట్లనా మీరు ఖర్చు పెడితేనేమో వేగం కొరకు, మేము ఖర్చు పెట్టి పోతేనేమో, ఖర్చు తగ్గించిపోతేనేమో అదేమో మేము విలాసం కొరకు పోయినట్టు. మాకేం సొంత విమానాలు లేవు కదా మీ పార్టీకి ఉన్నట్టు. మీకు 800 కోట్ల 1400 కోట్ల మీది పార్టీ. అంటే నా అబ్జర్వేషన్ ఒకటి, రాజకీయాలకు అతీతంగా కేసీఆర్, నా అబ్జర్వేషన్ ఒకటి, కేసీఆర్ దిల్దార్ బాగా. జనరల్ గా ఏంటంటే ఈ సభలు అయితే పార్టీలు ఆ వ్యక్తులతో ఖర్చు పెట్టిస్తాయి. ఇప్పుడు కేసీఆర్ అయితే రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వలేదు. ఎమ్మెల్యేలు వాళ్ళు మొత్తం ఖర్చు ఆయనే పంపించారు. అంటే ఇప్పుడు ఈవెందో అధికారంలో ఉన్నప్పుడు వేరు, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ లీడర్ని కొంత, ఈ లీడర్ని కొంత అని అంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఆయనే పంపించారు. మొత్తం పార్టీ తరపునే బస్సులు అరేంజ్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మంత్రులు మొన్న ఈ 10 సంవత్సరాలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని కూడా 1 రూపాయి ఖర్చు పెట్టినవి కూడా మొత్తం పంపించారు. రాజకీయాల్లో ఈ విధంగా దయాకర్ గారు మీరేదో అంటున్నారు. ఎస్, నాకైతే దిల్దార్ అనే అనిపించారు కేసీఆర్ ఈ విషయంలో. దిల్దార్ అని నేను మాట్లాడాలని కాదు,
మన దయాకర్ గారికి తెలుసు, కేసీఆర్ గారు దిల్దార్ మనిషి అనే విషయం ఆయనకు తెలుసు. ఏదో చిన్న దాంతో పోయింది కానీ కేసీఆర్ గారు దిల్దార్ అనే విషయం ఆయనకు తెలుసు కదా. అంటే ఎందుకంటే వ్యక్తిగత సంబంధాలు ఇంపార్టెంట్ చెప్పు. దిల్దార్ మనిషే కదా కేసీఆర్ గారు? దిల్దార్ గాని ప్రజాధనం దగ్గర మనం దిల్దార్ ఉండొద్దే, విలాసంగా ఉండొద్దే, మన పైసలు సొంతంగా పెట్టుకునవచ్చు కానీ ప్రజాధనం దగ్గర ఇప్పుడు దుబారా చేస్తే పార్టీ ధనం, పార్టీ సంబంధించిన కదా, పార్టీకి సంబంధించిన ప్రజలది భరత్ భాయ్. అది పార్టీదంటే కేసీఆర్ గారు వ్యక్తిగతం కాదు కదా. ఆయన వ్యక్తిగతంగా ఎంత పార్టీ అకౌంట్ లో చాలా మంది ఇప్పుడు డొనేషన్ ఖర్చు పెట్టారంటున్నారు. పార్టీ అవసరాన్ని బట్టి ఉంటది. పార్టీ అవసరాన్ని బట్టి విమానం వాడాలా, హెలికాప్టర్ వాడాలా, కారు వాడాలా నిర్ణయం చేసుకుంటారు. ఈ రోజు ఆదిల్దారే రాష్ట్రాన్ని ఇవన్నీ కాదు. కేసీఆర్ గారు ఏం చెప్పారు? ఒకటి చెప్పారు, ఇవన్నీ మీరు ఈకలు బీకలు కంటే ఒక సలహా ఇచ్చాడు సారు, మంచిగా పాలన చేయండి, మంచి పని చేయండి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి, మేము మిమ్మల్ని ఏం చేయము, మీ పని చేసుకోండి అని చెప్పిండు కదా. ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు అర్థమైతలే. సార్ చెప్పిండు ఓపెన్ గా, మేము కూర్చొని మాకేం భయం లేదు, మంచిగా పని చేయండి సలహా ఇచ్చారు. మాకు కేసీఆర్ గారి వల్ల భయం ప్రతిపక్ష నేత మీ సంగతి చూస్తామంటారు కానీ కేసీఆర్ తనలేడు. మంచిగా పని చేయండి, ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు అని చెప్పి ఇంత సలహా ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని గుర్తు తీసుకుంటే ఎట్లా కూడా దిల్దార్ ఒప్పుకుంటారా? కేసీఆర్ దిల్దార్ ఒప్పుకుంటారా? ఇప్పుడు దిల్దారు మన వ్యక్తిగత విషయంలో ఉండి ఏమంటాము ఎంజాయ్మెంట్ వ్యతిరేకించారు. కానీ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు 6,90,000 కోట్ల రూపాయల్లో ప్రజలు దిల్దార్ ఎందుకు లేరు? అంత ఖర్చు పెడితే మనం అప్పులు తెచ్చుకుంటే మళ్ళీ ఇలా మనం 42,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుంది పర్ మంత్, పర్ యానం. ఇది ఎంత సమస్య? ఇలా మీరు అడిగిన పథకాలన్నీ కూడా అంటే నేను అనేది ఆయన ప్రభుత్వ సొమ్ము కాదు కదా, వాళ్ళ పార్టీకి ఇచ్చిన సొమ్మే ఖర్చు పెడుతున్నారు కదా అంటారు. వేరే వాళ్ళతో ఖర్చు పెట్టించకుండా మొత్తం సరే పార్టీ అంటే వాళ్ళ ఇష్టం అనుకోవచ్చు, పెద్ద సమస్య కూడా కాదు. కానీ ఎక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్ని నిధులు లేవు, మిగతా పార్టీ రెండో రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ ఇండియాలో, బీజేపీ అండ్ ఫస్ట్ బీజేపీ, సెకండ్ బీఆర్ఎస్. అంటే పార్టీ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకున్నారు. కానీ నేనేమంటున్నా, మొన్నటి కూడా ఆయన ఏం పేరు గ్రీన్ కో కంపెనీ ఆయన కూడా క్విట్కో ప్రో అని ఒక విమర్శ వచ్చింది. సరే అవి రాజకీయ విమర్శలు, కానీ ప్రభుత్వం అంటే ప్రజాధనం కూడా దుబారా అయిందనేది చర్చ ఉంది. అది కాక్ చెప్పిన రిపోర్ట్ కదా, భరత్ చెప్పిందో, క్రాంతి గారు చెప్పిందో, అద్దంకి దయాకర్ చెప్పిందో కాదు కదా. ఇప్పుడు ఈ పరిస్థితికి ఎందుకు సర్ప్లస్ రెవెన్యూతో ఉన్న స్టేట్ కాస్త డెఫిసిట్ అయ్యి 42,000 crores అండి పర్ యానం మనం గడుతున్న వడ్డీ. రాష్ట్రాల బడ్జెట్లు లేవంతా. సిక్కింది ఎంత బడ్జెట్, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ ఎంత, నాగాలాండ్ ఎంత, మణిపూర్ ఎంత ఒకసారి చూడండి. 12,000 కోట్లు, 15,000 మనం వడ్డీనే 42,000 కోట్లు కడుతున్నాం. అంటే ఎంత అప్పు పెరిగింది? 62,000 కోట్లు అండి రాష్ట్రం విభజన రోజు ఉన్నది ఈ అప్పు. అప్పు చేసి కాళేశ్వరం కట్టారు, పాలమూరు రంగారెడ్డి. మరి కాళేశ్వరంతో వచ్చినది ఏందో మీరే కాళేశ్వరం కట్టడం ద్వారా మనకు వచ్చిందని మీరు చెప్తే నేను వింటా. వచ్చింది కాదు, అప్పు అయిన దానికి కాళేశ్వరం కట్టారు, ఏమంటారు పాలమూరు రంగారెడ్డి కట్టారు అంటారు. కట్టే దాని వల్ల వచ్చిన దాని విషయంలో మరి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అదనట్లేదు. కాళేశ్వరం 1,00,000 కోట్లకు పైన ఖర్చు అయింది. పాలమూరు రంగారెడ్డి 80% కంప్లీట్ అయింది నిన్ననే కేసీఆర్ చెప్పారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్లు, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నిటికి ఒక మాట. కాళేశ్వరం కట్టింది అంటుండ్రు కదా, 9 సంవత్సరాల్లో మీకున్న లెక్క ప్రకారం పేదోళ్ళకి ఇన్ని ఇండ్లు కట్టాలి చెప్పి ఎన్ని కట్టేటోళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో? మీకున్న సమాచారం సంవత్సరానికి ఎన్ని ఇండ్లు కట్టి? మొన్న అడిగాను నేను కేటీఆర్, 30 లక్షలు 40 లక్షలు ఇందిరమ్మ ఇల్లు వాడు కట్టారంటే కడితే ఎక్కడున్నాయి, మళ్ళా ఎందుకు అవసరం అయితే పేదలకు అంటారు. వాళ్ళు మొత్తం కలిసింది 2 BHKలు 2,50,000. నేనేమంటున్నా, కాళేశ్వరము 1,00,000 కోట్లు కట్టో 1,50,000 కోట్ల వ్యయంతో కట్టే ఓకే ఉంది, కానీ పేదోరికి గూడు కట్టడానికి లేదు కదా మనకు, ఉద్యోగాలు ఇవ్వడానికి లేదు. దానికే ఇరిగేషన్ ఈజ్ ఆల్సో ప్రయారిటీ మీన్స్. ఇప్పుడు అందుకనే కడుపులో గాలినోనికి గంజి పోస్తావా, కడుపు నిన్నోనికి బిర్యానీ పెడతావా, ఇదే ప్రయారిటీస్ అంటారు కదా. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ లో ఏది ప్రయారిటీ అనేది లెక్క కదా.
ఇప్పుడు మేము అన్ని రకాల ప్రయారిటీస్ దాదాపు మీరు ఒక్కొక్క పథకం సంబంధించి చూస్తే అన్ని వర్గాలను మేము కవర్ చేసే ప్రయత్నం ఈ 1 year 3 months లో చేస్తున్నాం. ఓకే సరే అవన్నీ చెప్పారు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విమర్శిస్తారు, అది కామన్ గాని ఓకే విమర్శను వ్యతిరేకించట్లే. విమర్శిస్తే ప్రతి విమర్శతోని సమాధానం రాదు కదా. ఇప్పుడు మేము రాము ప్రజాక్షేత్రంలోకి రాము, నడుస్తుంది మాది అని అనుకుంటారు. అనుకోని రాదు, ఏమా ఓకే మాకొచ్చేది ఏంది, మాకే మంచిది కదా. ఓకే ఓకే కాబట్టి ప్రతి ఒక్క అంశంలో కూడా టిట్ ఫర్ టాట్ లెక్క కాకుండా ఒక మొడాలిటీ ఉంటది, ప్రజాస్వామ్యంగా వ్యవహరించాల్సిన మొడాలిటీ ఉంటది. వాటికి సంబంధించి కేసీఆర్ గారు ఉంటారా లేదా, ఉండకపోతే కూడా ఏమును నేను నాకు అవసరం లేదనుకుంటే అదో పద్ధతి ఉంటది కదా. మా వాళ్ళు కొట్లాడతారులే, నేను ఎందుకంటే వాళ్ళని ప్రమోట్ చేసుకుంటానేమో అట్నే కూడా చూసుకొని. కానీ ఇక్కడ జరిగిన నష్టం మాత్రం ఒకటి మనం స్పష్టమవుతున్నది, ప్రతిపక్షంగా వాళ్ళు ఈ రోజు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే తీరు ఉంది. అది మాత్రం అది నష్టమైతుంది. తప్పుడు సమాచారంతోనో అబద్ధాలతోనో మనకు ప్రజలకు రాంగ్ ఫీడ్ ఇవ్వద్దు. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, పార్టీలకు ఏముంటది. ఓకే ఓకే ఇవాళ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అటువైపు పోతున్నాయి. మీరు చేసింది తప్పంటారు, చెయ్యండి చేయమంటారు. యా థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, మీరు లైన్ లోనే ఉండండి. మావోయిస్టులకు సంబంధించి టాపిక్ ఉంది, ఒక 5 నిమిషాలు వెర్షన్ తీసుకుని మిమ్మల్ని చేస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకోబోయే ముందు స్పందన, ఓవరాల్ గా కేసీఆర్ సభ ద్వారా 2-3 మెసేజెస్. ఒకటి, బీఆర్ఎస్ క్యాడర్ సంబంధించిన మొరాల్ ఏదైతే ఉందో అది చాలా హైగా ఉంది. క్యాడర్ అంతా కూడా ఎస్ మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చెల్లా చెదరైపోయిన పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళ క్యాడర్లో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కనబడుతుంది కేసీఆర్ మాటల ద్వారా. సోషల్ మీడియా కూడా చాలా అగ్రెసివ్ గా, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంతకుముందు వీక్ ఉండేది, చాలా అగ్రెసివ్ గా అయింది. కేసీఆర్ మెసేజ్ ని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అంటే సంవత్సరంన్నర, అంటే మన కరోనా సమయంలో లక్షల మంది కేసీఆర్ ను టీవీలో చూసేందుకోసం వెయిట్ చేసేవాళ్ళు, ఆయనే మాట్లాడతారని. కానీ క్రమక్రమంగా లాస్ట్ లో ఎన్నికల సమయంలో 2023 స్పీచెస్ చూస్తే కేసీఆర్ స్పీచెస్ అంత అట్రాక్టివ్ గా లేవు. ఇన్ఫాక్ట్ చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అదే ఒపీనియన్ వ్యక్తం చేశారు. సో అట్రాక్టివ్ గా లేని పరిస్థితి నుంచి మళ్ళీ కేసీఆర్ వింటారా, ముఖ్యమంత్రి అయిపోయింది కదా, ఇంకా ఆయన రేవంత్ రెడ్డి, ఆయన ఒక విధంగా రేవంత్ రెడ్డి స్పీచెస్ చాలా ఎక్కువ మంది విన్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్ సమయం వరకు కూడా. మళ్ళీ కేసీఆర్ స్పీచ్ వినేందుకోసం నిన్న లక్షల సంఖ్యలో చాలా మంది జనం ఎదురు చూశారు. అవి 2 అబ్జర్వేషన్స్ మనం చూడొచ్చు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఆయన శైలి అయితే ఖచ్చితంగా ఆయన రోజు రోజుకు మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. రోజు 2 రోజులకోసారు, నెలకోసారి కూడా రారు. సేమ్ ఇదే ఇంకొక 2 సంవత్సరాలు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారు. అసెంబ్లీకి వస్తే గవర్నర్ స్పీచో లేకపోతే బడ్జెట్ సమర్పించేటప్పుడు, ఆ 2 సందర్భాల్లో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడే అవసరం ఉండదు, ఓన్లీ విని పోతే సరిపోతుంది. అవి మాత్రమే అటెండ్ అవుతారు ఇంకో 2 years వరకు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా సభ జనం అయితే చాలా వచ్చారు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, అన్ని పార్టీల క్యాడర్ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. కేసీఆర్ ఏం మాట్లాడతారని ఇంట్రెస్టింగ్ గా అయితే చూశారని చెప్పొచ్చు. రైట్, ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్